ప్రభుపాద లీలామృతంలో 20 అధ్యాయం చర్చించుకోబోతున్నాము. సో ఈరోజు అధ్యాయంలో కొన్ని ముఖ్యమైన విషయాలు చర్చించుకుంటాము. ముఖ్యంగా ఈరోజు అధ్యాయంలో చూసేది ఏంటంటే, మొట్టమొదటిసారి పబ్లిక్లో వెళ్ళి హరినామ సంకీర్తనం ప్రభుపాద ద్వారా తన శిష్యులతో కలిసి చేస్తారు. సో ఆ విషయం మనం ఈరోజు చర్చించుకుంటాము. ఇంకా దాని తర్వాత ఇంకా ఎన్నో విషయాలు ఏవైతే జరిగాయో అవన్నీ కూడా చర్చించుకుందాము మంగళాచరణ చేసుకొని. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఇప్పుడు శీల ప్రభుపాద వారు మనం చూసాం, ఇప్పటివరకు అమెరికాకు వెళ్ళారు, ఎంతో స్ట్రగుల్ చేసి ఎంతో ప్రయత్నం తర్వాత ఇస్కాన్ సంస్థను స్థాపించారు. ఒక సంవత్సరం తర్వాత ఒక సంవత్సరం గడిపారు ఇప్పుడు ప్రభుపాద వారు అమెరికాలో సుమారుగా. అంతేకాకుండా మొదటి హరినామ దీక్ష కూడా తన మొదటి శిష్యులకి మొదటిసారి అమెరికాలో ఇచ్చారు. తర్వాత తన ఇద్దరు శిష్యులకి వివాహం కూడా చేశారు దగ్గరుండి. సో ఇవన్నీ ముఖ్యమైన ఘటనలు మనం చర్చించుకున్నాము ఇప్పటివరకు జరిగినవి. సో ఇప్పుడు మనం చర్చించుకునేది ఏంటంటే, అలా ఇస్కాన్ని స్థాపించిన తర్వాత దీక్షించిన తర్వాత ప్రభుపాద ఏమి ఇప్పుడు ఓకే నేను వచ్చిన పని అయిపోయింది ఇంకా అనుకోలేదు, ఇప్పుడు మొదలైంది అంతే. సో ప్రభుపాద వారు ఇప్పుడు ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ఇంకా రెట్టింపు వేగంతో ఆయన కృష్ణ భావనామృతం కృష్ణ చైతన్యాన్ని మొత్తం విశ్వవ్యాప్తంగా ప్రచారం చేయడానికి అనేసి ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. అదే ప్రయత్నాలుగా ప్రభుపాద వారు రాత్రి 4 గంటలు మాత్రమే నిద్రిస్తున్నారు. మిగతా సమయం అంతా కూడా ఆయన ప్రచార కార్యక్రమాలు, ఇంకా ముందు ఎలా శ్రీమద్ భాగవతం తాత్పర్యాన్ని రచిస్తున్నారో అలాగే రచించుకుంటూ తన కార్యక్రమాలని కొనసాగిస్తూనే ఉన్నారు రెట్టింపు ఉత్సాహంతో. ఇంకా ప్రభుపాద వారు తన వాక్యాలను చెప్తారు, ఇప్పుడు ఒక మంచి రోజు వచ్చాయి మనకి, ఆనందమైన రోజులు, హ్యాపీ డేస్ ఇప్పుడు ఉన్న రోజులు. ఎందుకంటే ఇప్పటివరకు ఎన్నో కష్టాలు ఇంకా ఎన్నో వైఫల్యాలు ఎదురు చూశారు ప్రభుపాద వారు. కానీ ఇప్పుడు ఒక సక్సెస్ వైపు వెళ్తుందన్నమాట. ఈ యొక్క సెకండ్ అవెన్యూకి వచ్చిన తర్వాత కొంచెం భక్తులుగా మారుతున్నారు, వాళ్ళు సీరియస్ అవుతున్నారు, దీక్ష కూడా తీసుకున్నారు. సో ఇప్పుడు ప్రభుపాద వారు నెక్స్ట్ మన హరే కృష్ణ ఆందోళన అంటే
సంకీర్తన ఆందోళన, మన ఈ యొక్క యుగధర్మమైన హరినామ సంకీర్తనంని ఇప్పుడు మొత్తం విశ్వవ్యాప్తంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. అది ప్రభుపాల్ వారి యొక్క ఉద్దేశం. సో ఇప్పుడు అదే ప్రయత్నంగా ప్రభుపాల్ వారు అంటారనమాట. సో నెక్స్ట్ సండే మనము దగ్గరలో ఉన్న వాషింగ్టన్ స్క్వేర్ పార్క్ వెళ్ళి హరినామ సంకీర్తన పబ్లిక్లో చేద్దామని. సో ఇప్పటివరకు వాళ్ళు రూమ్లోనే వాళ్ళకున్న చిన్న టెంపుల్ స్టోర్ ఫ్రంటే అనుకోండి, అదే టెంపుల్, అదే క్లాస్ రూము, అక్కడే కీర్తన జపము క్లాస్ అన్నీ చేస్తున్నారు. సో ఇప్పటివరకు వాళ్ళు ఎప్పుడు అలా పబ్లిక్లో వెళ్ళి హరినామ సంకీర్తన చేయడం అనేది వాళ్ళకి తెలీదు. అలా చేయొచ్చు అనే విషయం కూడా వాళ్ళు గ్రహించలేదు, ఊహించలేదు. కొంతమంది దాన్ని కొంచెం మొహమాట పడ్డారు, కొంతమంది ఇది ఏంది వింతగా విడ్డూరంగా ఉంది అని కూడా ఆలోచన అని కూడా అనుకుంటున్నారు. సో ప్రభుపాల్ వారు స్వయంగా దగ్గరుండి ముందు నుంచి హరినామ సంకీర్తనకి తీసుకెళ్తారు ఇప్పుడు. సో ఆ అనుభవాన్ని ఇక్కడ రవీంద్ర స్వరూప్ ప్రభు చెప్పుకుంటున్నారు అనమాట. ఇది మొదటిసారి ఇలా ఒక సండే రోజు వాషింగ్టన్ స్క్వేర్ పార్క్కి మొదటిసారి పబ్లిక్లో హరినామ సంకీర్తనం ఇలా చేయడానికి వెళ్తున్నాము ముఖ్యంగా. సో అక్కడికి వెళ్ళి అక్కడ ఒక చోటు చూసాము. అక్కడ ఒక చోటు చూసుకొని అక్కడ రాసుంది ఇక్కడ కూర్చోకూడదు అని సంథింగ్. అయినా కానీ అక్కడ అందరు తిరుగుతున్నారు, కూర్చుంటున్నారు. సో మేము అక్కడ కూర్చొని ఒక హరే కృష్ణ కీర్తన స్టార్ట్ చేసాం. కానీ వెంటనే ఇద్దరు పోలీస్ వాళ్ళు వచ్చేసి ఇక్కడ కాదు, ఇక్కడ కూర్చోడానికి వీలు లేదంటే మళ్ళీ లేచి ప్రభుపాల్ ద్వారా వెంటనే ఇంకో దగ్గరికి వెళ్ళి కూర్చొని స్టార్ట్ చేశారు. మేము కూడా ప్రభుపాల్ ద్వారా దగ్గర కూర్చొని కొంచెం ముందు మాకు కొంచెం మొహమాటంగా ఉండి ఆ కీర్తన కూడా మెల్లిమెల్లిగా చేసాము మొహమాటంగా. తర్వాత మెల్లిమెల్లిగా అలవాటు అయిపోయి మెల్లిమెల్లిగా కొద్దిసేపటి తర్వాత అందరం కూడా మళ్ళీ ఉత్సాహంతో మేము కూడా కీర్తన చేయడం స్టార్ట్ చేసాము. అది చూసి అక్కడ నుంచి అక్కడ పార్క్లో తిరుగుతున్న కొంతమంది కూడా వచ్చి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా చేరుకున్నారు. సో వెంటనే అలా కాసేపు కీర్తన అయిన తర్వాత ప్రభుపాల్ వారు చూశారు, కొంతమంది కొత్త వాళ్ళందరూ వచ్చి చూస్తున్నారు, వింటున్నారు కీర్తనని. సో వెంటనే హయగ్రీవ్కి అన్నారు, కీర్తన ఆపేసి హయగ్రీవ్కి అన్నారు, నువ్వు లేచి ఇది భాగవతం నుంచి చదువు అని. భాగవతంలోంచి స్టార్టింగ్ పేజెస్ ప్రీఫేస్ నుంచి హయగ్రీవ ప్రభు కొంచెం చదవడం స్టార్ట్ చేశారనమాట. దాని తర్వాత ప్రభుపాల్ వారు అన్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇంకా తర్వాత మనం వెళ్ళిన తర్వాత కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ హ్యాండ్ బిల్స్ లేకపోతే ఫ్లయర్స్, ప్యాంప్లెట్స్ అవి పంచమని. ఇందులో ఏంటంటే ముఖ్యంగా ఇలా హరే కృష్ణ మహామంత్రం జపించడం ద్వారా ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందవచ్చు అని కొంచెం ఇన్ఫర్మేషన్, ఇలా మా క్లాసెస్ ఇక్కడ జరుగుతాయి, అడ్రస్ వగేరా ఒక హ్యాండ్ బిల్ అడ్వర్టైజ్మెంట్ కోసం అనమాట మన ప్రోగ్రామ్కి. అది అందరికి పంచమని చెప్పారు, అందరికి పంపించమని ఇక్కడ ఉన్న చుట్టుపక్కల అందరికీ. సో ఆ విధంగా అక్కడ దగ్గరలోనే ఉన్న ఒక అలెన్ గిన్స్బర్గ్, ఆయన కొంచెం ప్రఖ్యాతి చెందిన వ్యక్తి అనమాట. కవి, గాయకుడు, మ్యూజిషియన్. ఇంకా ఏంటంటే ఇలాంటి హిప్పీ కల్చర్ని ఎక్కువగా ప్రోత్సహించే వ్యక్తి అనమాట. సో వాళ్ళకి ఒక ప్రేరణ అనమాట ఆయన. సో హిప్పీ క్రౌడ్, ఈ హిప్పీల మధ్యలో ఆయన ఒక సెలబ్రిటీ లాగనమాట. సో ఆయన ఇలా ఆ ఇన్విటేషన్ ఆయనకు కూడా వచ్చింది, ఎవరో పంపించారు, ఇచ్చారు ఆయనకు కూడా ఇన్విటేషన్. ఆయన చేతికి రాగానే చూశాడనమాట. హరే కృష్ణ మహామంత్రాన్ని ఇక్కడ జపించాలి, చాంటింగ్ చేయాలని చెప్పారు. ఇదే హరే కృష్ణ మహామంత్రం ఆయన ఏంటంటే కొన్ని సంవత్సరాల క్రితం భారతదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ కుంభమేళాకి వెళ్ళాడనమాట. కుంభమేళాకి వెళ్ళి అక్కడ కుంభమేళలో ఆయన హరే కృష్ణ మహామంత్రాన్ని మొదటిసారి విన్నాడు, దాన్ని అక్కడి నుంచే గ్రహించాడు. అక్కడ నుంచి గ్రహించిన తర్వాత తన ఈ కవిత్వాల్లో కానీ గానంలో కానీ ఎక్కడికి వివిధ ప్రాంతాల్లో చేస్తున్నప్పుడు కార్యక్రమం ఈ హరే కృష్ణ కీర్తన గానం కూడా చేసేవాడు అనమాట తన ట్యూన్లో. సో అతనికి ఇంకా హరే కృష్ణ మహామంత్రం గురించి ఎక్కువగా డీటెయిల్స్ తెలియవు, కానీ ఆయనకు అది నచ్చింది, అది చేస్తున్నాడు అతను తెలియకుండానే. సో ఇక్కడ సడన్గా ఇలా అదే హరే కృష్ణ మహామంత్రం రాసేసరికి చాలా ఆయనకు ఆసక్తి పెరిగిపోయింది. సో వెంటనే అతను నిశ్చయించుకున్నాడు, ఈ అడ్రస్ ఇచ్చిన అడ్రస్కి తప్పకుండా వెళ్ళి కలవాలి, అక్కడ వాళ్ళని నేను ఈ హరే కృష్ణ జపం చేసేవారిని కలవాలి అని. సో తన రూమ్మేట్ పీటర్ని తీసుకొని ఆయన స్టోర్ ఫ్రంట్కి వెళ్ళాడు, 26 సెకండ్ అవెన్యూకి. అక్కడికి వెళ్ళి అని అక్కడ ఒక భక్తుడు కలిశారు. వెంటనే అతను ఒక హార్మోనియం, అంటే ఈ అలెన్ గిన్స్బర్గ్ మొదటిసారి వెళ్ళినప్పుడే హార్మోనియం తీసుకొని వెళ్ళి గిఫ్ట్గా ఇచ్చేసారు, మీకు ఇది నేను డొనేషన్గా గిఫ్ట్గా ఇస్తున్నాను, మీరు తీసుకోండి, మీరు ఉపయోగించండి అని. సో దాని తర్వాత ప్రభుపాల్ వారు అప్పటికి ఇంకా రాలేదన్నమాట, పైనుంచి అపార్ట్మెంట్ నుంచి క్లాస్ కోసం ప్రభుపాల్ వారు వచ్చారు. తర్వాత ప్రభుపాల్ వారు స్టార్ట్ చేశారు కీర్తన. సో హార్మోనియం కూడా ఇది అలెన్ గిన్స్బర్గ్ యూస్ చేసి, అంటే గానంకి తగ్గట్టుగా ఆయన ప్లే చేశారనమాట. అప్పుడు ఫస్ట్ టైం ఆయన హరే కృష్ణ కీర్తనని ప్రభుపాల్ వారి నోటి వెంట విన్న తర్వాత
ఆయనకు చాలా బాగా నచ్చింది. కానీ ఆయన పాడుతుండేవాడు హరే కృష్ణ మహామంత్రం, ఆయన ట్యూన్ వేరనమాట. సో ప్రభుపాల్ వారు ఇక్కడ ఇంకో ట్యూన్లో పాడేసరికి ఆయనకి ఈ ట్యూన్ బాగా నచ్చింది. కానీ ఆయన ఇప్పటివరకు అనుకున్నాడు ఈ హరే కృష్ణ మహామంత్రంని ఒక ట్యూన్లోనే పాడుకోవచ్చు, నేను పాడుకుంటున్న ట్యూనే సరే అనుకున్నాడు. కానీ ఇక్కడ ప్రభుపాల్ వారి దగ్గర నుంచి విని ఆయనకి అది కూడా స్వీకరించాడు. సో దాని తర్వాత హయగ్రీవ ప్రభు ఆయనకి అలెన్ గిన్స్బర్గ్ అన్నారన్నమాట, మీరు రేపు మధ్యాహ్నం భోజనం ప్రసాదంకి రండి అని. సో ఆహ్వానించారు. సో ఆ విధంగా, అంతేకాకుండా ఆయనకు చెప్పారు ఇలా స్వామీజీ ఇలా హరే కృష్ణ మహామంత్రం ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తున్నారు, అమెరికాకు వచ్చారు, 10 నెలల పైన అయిపోయింది. ఆయన 2 నెలల వీసా తీసుకుని వచ్చారు, కానీ 2 నెలలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్స్టెండ్ చేయించుకున్నారు. అలా ఎక్స్టెండ్ చేయించుకుంటూ 10 నెలల వరకు నడిపించారు. తర్వాత లాస్ట్ టైం కూడా మొన్న మళ్ళీ 2 నెలలు అయిపోయిన తర్వాత ఎక్స్టెండ్ చేయించుకోవడానికి పంపిస్తే వాళ్ళు తిరస్కరించేశారు, రిజెక్ట్ చేసేసారు, మేము ఇంక ఎక్స్టెన్షన్ చేయమని. సో ఇప్పుడు మేము ఒక ఇమిగ్రేషన్ లాయర్ని పట్టుకొని దాన్ని మరి ఏం కార్యక్రమం చేయాలో, ఏం ఫార్మాలిటీస్ అవన్నీ పూర్తి చేసి మరి కొంచెం డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుంది దానికోసం. మళ్ళీ ఇలా వీసా పొడిగించే ఎక్స్టెన్షన్ కోసం ఇక్కడ ఉండడానికి కొన్ని ప్రయత్నాలు చేయాలి, మీరు దానికి సహాయం చేయాలని కోరగా అప్పుడు మన అలెన్ గిన్స్బర్గ్ చెప్పారన్నమాట, నేను తప్పకుండా సహాయం చేస్తానని ఆయన ఆశ్వాసాన్ని ఇచ్చాడనమాట భక్తులకి. తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అలెన్ గిన్స్బర్గ్ వస్తూనే ఇంకొక హార్మోనియం కూడా డొనేషన్ ఇచ్చి, అంతేకాకుండా $200 చెక్ కూడా ఇచ్చాడనమాట డొనేషన్గా. సో మళ్ళీ స్వామీజీ క్లాస్ వినడం తర్వాత ఆయనకు అర్థమైంది ఏంటంటే ఇలా హరే కృష్ణ మహామంత్రం అసలు అంటే ఏమిటి, దాని అర్థం ఏమిటి, ఇవన్నీ తెలుసుకున్నాడు. అంటే స్వామీజీ అంటే ప్రభుపాల్ వారి క్లాస్ విని ఆ సంభాషణల ద్వారా ఆయనతో చర్చించారు కూడా. తద్వారా ఆయన తెలుసుకున్నాడు హరే కృష్ణ మహామంత్రం గురించి, ఇంకా గొప్పతనాన్ని గురించి, దివ్యత్వాన్ని గురించి. సో ఇప్పటివరకు తనకు తెలీదు. సో ఇప్పుడు తనకి ఇంకొక విషయం కూడా అర్థమైంది. ఆయన ఆలోచించుకున్నాడు అంటే ఇప్పటివరకు ఎక్కడైతే నేను ఇలా హరే కృష్ణ మహామంత్రం గురించి పాడినప్పుడు కానీ ఎవరైనా నన్ను అడిగితే దీని గురించి విషయాలు ఇంకెక్కువగా కావాలి తెలుసుకోవాలని నేను ఈ స్వామీజీ దగ్గరికి వాళ్ళని పంపించేస్తాను అడ్రస్ ఇచ్చేసి. సో ఇలా ప్రభుపాదు అలెన్ మధ్యలో సంభాషణ జరిగింది. వాళ్ళిద్దరిలో కొన్ని భేదాలు ఉన్నాయి. సో ఈ అలెన్కి హరే కృష్ణ మహామంత్రం అంత నచ్చింది. సో ఆయన మాట్లాడుతున్నప్పుడు ప్రభుపాల్ ద్వారా ఆయనకు అన్నారు, ఎందుకంటే అలెన్ గిన్స్బర్గ్ కొంచెం అక్కడ ఉన్న సొసైటీలో, హిప్పీ సొసైటీలో కొంచెం ప్రఖ్యాతి చెందిన వ్యక్తి కనుక ప్రభుపాల్ ద్వారా ఆయనకు అన్నారు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని నువ్వు కీర్తన చెయ్యి, పాడు, అందరికి ప్రచారం చెయ్యి, ఎందుకంటే యద్ ఆచరతి శ్రేష్ఠ తత్ ఏవైతే రోజున. సో వీళ్ళందరూ కూడా సాధారణ జనాలందరూ కూడా, ప్రజలు కూడా ఎవరైతే శ్రేష్ఠులు ఎవరైతే ఉన్నారో సమాజంలో, వాళ్ళు ఏ కార్యాలు చేస్తారో వాళ్ళని అనుసరిస్తారు. అందుకే మీరు వాళ్ళందరికీ ఆదర్శం కనుక చాలామంది హిప్పీస్కి. సో మీరు కూడా అక్కడికి వెళ్ళి ఈ హరినామ సంకీర్తనాన్ని అంటే హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయండి, కీర్తన చేయండి అని. ఇంకా ఈ సిగరెట్ కూడా మానేయమని చెప్పారు, ఆయన ఒప్పుకున్నాడు దానికి. ఇంకా ప్రభుపాల్ ద్వారా గల ఎన్నో విషయాలు అలెన్ గిన్స్బర్గ్తో చర్చిస్తూ చైతన్య మహాప్రభు గురించి కూడా చెప్పారు. ఎలా చైతన్య మహాప్రభు ఒక ఆందోళన నడిపారు నవద్వీప్లో, మాయాపూర్లో. ఎప్పుడైతే హరే కృష్ణ మహామంత్రం జపం చేయకూడదు, కీర్తన చేయకూడదు పబ్లిక్లో అని చెప్పినప్పుడు ఆయన చాంద్ కాజీ పైన ఒక మషాలు తీసుకుని అందరూ కలిసి ఆందోళనకు ఆయన మొదటి ఆందోళన ఆయన మొదలుపెట్టాడు చైతన్య మహాప్రభు స్వయంగా. సో ఆ విషయం విని ఆయనకు బాగా ఆశ్చర్యం కలిగింది, వింతగా కూడా అనిపించింది, అంటే అద్భుతంగా కూడా అనిపించింది అలెన్కి. సో అలెన్ కూడా అలా మాటల్లో చెప్పారనమాట, నాకు ఒక బెంగాలీ సాధువు తెలుసు, ఆయన చాలా గొప్పతను, నాకు చాలా ఆదర్శం అది ఇది అని. సో వెంటనే ఆ పేరు వినేసి ప్రభుపాల్ ద్వారా అంట, అతనేం సాధువు, బోగస్, అతను సాధువే కాదని. సో వెంటనే అలా బోగస్ అనేసారు. నేను గొప్ప సాధువు అనుకుంటున్నాను, ఆయన ఈ స్వామీజీ బోగస్ అనేసారు ఏంటి, కొంచెం ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఊహించలేదు. ఆయన అనుకున్నాడు అందరూ సాధువులు ఎవరైతే భారతదేశం నుంచి వస్తున్నారో ప్రతి సాధువు 100కి 100% ఆయన ప్రామాణికం అని అనుకుంటున్నాడు, అందరినీ గుడ్డిగా నమ్మేస్తున్నారు అనమాట. సో ఇప్పుడు ఆయనకు అర్థమైంది మొదటిసారి. ఇంకొకటి ఏంటంటే ఆశ్చర్యం ఏంటంటే ఇలా ఒక సాధువు ఇంకో సాధువుని బోగస్ అనడం ఆయన ఇప్పుడు ఇలా ఊహించలేదు. కానీ ప్రభుపాల్ ద్వారా ఆయనకు చెప్పారన్నమాట, అలా గుడ్డిగా నమ్మకూడదు, మనము సాధువుల్ని మనం క్షుణ్ణంగా పరీక్షించి ఎవరు అసలైన సాధువు పరీక్షించిన తర్వాత ఎవరు అసలైన సాధువు ఎవరు బోగస్ అనే విషయాన్ని అర్థం చేసుకొని అనుసరించాలి. సో అప్పుడు ఆయన దాన్ని స్వీకరించి అర్థం చేసుకున్నాడు అనమాట. అలా ఇంకొక సందర్భంలో ఇంకొక విషయం చెప్పారు. నాకు కల్లో ఒకసారి విలియం బ్లేక్, ఆయన ఒక గొప్ప వ్యక్తి లేండి.
సో విలియం బ్లేక్ నా కల్లో వచ్చేసి ఇలా అంతా ఒకటే, ఈ ప్రపంచం, మనము, భగవంతుడు అన్నీ ఒకటే, అంతా ఏకత్వం అనే ఒక సిద్ధాంతాన్ని నాకు ప్రచారం చేశారు అలా కల్లో వచ్చేసి. అలా కల వచ్చిందని నేను భారతదేశంకి వెళ్ళినప్పుడు బృందావనంలో ఒక సాధువుని అడిగితే ఆయన అన్నారు, దాని అర్థం ఏంటంటే ఆయన విలియం బ్లేకే నీ గురువు అని. సో ఈ ప్రభుపాల్ ఇదంతా చూసి ఏంది అంటే ఇదంతా నాన్ సెన్స్, ఇదంతా సీరియస్గా తీసుకోకూడదని చెప్పారు. సో ఇలా కొన్ని విషయాలు ఆయనకి కొంచెం వింతగా షాకింగ్గా అనిపించిన ప్రభుపాల్ వారు మాట్లాడేవి, కొంచెం ఆయన ఆలోచనలు అభిప్రాయాలు కొంచెం వేరుగా భిన్నంగా ఉన్నా కానీ ప్రభుపాదుల వారి యొక్క నిస్వార్థ భావనతో ఆయన చేస్తున్న భక్తి ప్రచారం మాత్రం ఆయన సంపూర్ణంగా ఆసక్తుడైపోయాడు. ఇంకా దాని యొక్క ప్రభావం కారణంగా అలానే అంటాడు, మా ఇద్దరిలో ఉన్న ఏ భేదాలైనా సరే అన్నీ తొలగిపోయాయి. ఆయన యొక్క నిస్వార్థ భావనతో ఏదైతే భక్తి చేస్తున్నాడో ఆ యొక్క విషయం మాకు బాగా అవగాహన నిన్ను పొందగలిగాను, తద్వారా నేను దాని పట్ల ఎంతో ఆయన పట్ల ఆసక్తులను అయిపోయినా, ఎందుకు ఆయన యొక్క సాంగత్యం ఎప్పుడు దొరికినా తీసుకోవాలనే ఒక కోరిక నాలో బలపడింది అని. సో ఇది అలన్ గిల్స్మన్ యొక్క ఇంట్రొడక్షన్ ప్రభుపాల్ వారితో ఇలా జరిగిందనమాట మొదటి యొక్క హరినామ సంకీర్తన తర్వాత. సో ఇది చిన్నగానే చేశారు, చిన్న ఎఫెక్ట్ హరినామ సంకీర్తన సక్సెస్ఫుల్గానే అయ్యింది మొదటిసారి వీళ్ళకున్న భయము, సిగ్గు, లేకపోతే మొహమాటము అంతా కూడా వెళ్ళిపోయింది అనమాట. ఇప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది ఇలా మనం చెయ్యొచ్చు అని. అందుకే ప్రభుపాల్ వారు ఇప్పుడు దీని తర్వాత రెగ్యులర్గా భక్తులకి చెప్పేవారనమాట, మీరు వెళ్ళి హరినామ సంకీర్తనలో 3-4 భక్తులు వెళ్ళి వీధుల్లో చేయండి అని. సో స్టార్ట్ చేశారనమాట. ఇప్పుడు వాళ్ళకి ఆనందం కూడా కలిగిందనమాట. అలా కంటిన్యూ అవుతుంది చిన్న హరినామ సంకీర్తనం జరగడం. సో అప్పుడు నెక్స్ట్ సెప్టెంబర్ 23వ తేదీ రాధాష్టమి వచ్చేసింది. సో మొదటిసారి దీక్ష ఇచ్చారు ప్రభుపాల్ వారు. ఆ సమయంలో ఏంటంటే కొంతమందికి దీక్ష జరగలేదు, వాళ్ళు కొంచెం టైం తీసుకున్న తర్వాత తీసుకుందాం అనుకున్నారు దీక్ష, ఏదో కారణంగా వాళ్ళకి జరగలేదు. సో ఇప్పుడు వాళ్ళందరికీ కూడా ప్రభుపాల్ వారు దీక్ష ఇచ్చేశారు, రెండోసారి దీక్ష ఇచ్చారు రాధాష్టమి రోజు. ఇందులో కీత్, ఇప్పటివరకు కీత్ పేరుతో ఉన్న కీత్ ఆయన పేరు అయిపోయింది కీర్తనానంద. అంతేకాకుండా స్టీవ్ పేరు అయిపోయింది సత్స్వరూప్ దాస్ గోస్వామి. సో సత్స్వరూప్ ఇప్పుడు ఆయన పేరు సత్స్వరూప్ దాస్. బ్రూస్ వచ్చేసి బ్రహ్మానంద, చక్ వచ్చేసి అచ్యుతానంద. సో వీళ్ళ పేర్లు మారిపోయాయి, ఇప్పుడు వీళ్ళకి దీక్ష వచ్చేసింది. సో ఈ సత్స్వరూప్ ఎవరైతే ఇప్పుడు దీక్ష వచ్చిందో స్టీవ్, మనము ఈయన ద్వారానే ఈ యొక్క విషయం అంతా తెలుసుకుంటాం. ప్రభుపాల్ లీలామృతం, ఈ శీల ప్రభుపాల్ లీలామృతాన్ని రచించింది సత్స్వరూప్ దాస్ గోస్వామి మహారాజ్. ఆయన తర్వాత సన్యాసం తీసుకుంటారు, మహారాజ్ అవుతారు. ఇప్పుడు కూడా ఆయన ఉన్నారు, చాలా ఇప్పుడు వయసు అయిపోయింది ఆయనకి. సో ఆయన మహారాజు సత్స్వరూప్ దాస్ గోస్వామి మహారాజ్, ఆయనే ఈ పుస్తకాన్ని లీలామృతాన్ని రచించారు. సో ఆయన కూడా మొదటి నుంచి ఇప్పుడు మనకు అర్థమవుతుంది కదా, ప్రభుపాల్ వారు స్టార్ట్ చేసిన మొదటి నుంచి ఆయన ఉన్నాడు, ప్రభుపాల్తో పాటు చూశారు. సో ఈయన స్టీవ్ అనమాట. సో ఆయన సత్స్వరూప్ అయిపోయారు ఇప్పుడు. సో ఈ విధంగా ఇప్పుడు కొంచెం ప్రచారం జరుగుతుంది, కొత్త వాళ్ళు వస్తున్నారు. అలా వచ్చినప్పుడు చాలామంది ఏంటంటే ఇప్పటివరకు కొంచెం కన్ఫ్యూజన్ ఏంటి అక్కడ ప్రజలందరికీ, హిప్పీస్కి ముఖ్యంగా. హిప్పీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు అనుకుంటున్నారు ఆధ్యాత్మికతను అనుభూతి చెందాలి అంటే మనము LSD, ముఖ్యంగా డ్రగ్స్, మత్తు పదార్థాలు, అందులో LSDని తీసుకోవాల్సిందే అని ఒక భావన అనమాట. అక్కడ అందరికీ పాతకపోయి ఉందన్నమాట అక్కడ ఉన్న వాళ్ళకి. సో అలా అడిగినప్పుడు ఇలా మరి కృష్ణ చైతన్యంతో కూడా ఇలా మరి LSD ద్వారా వచ్చే ఆ మత్తు, ఆ యొక్క ఆధ్యాత్మిక ఉన్నతి అనేది మనకు దొరుకుతుందా అని అంటే ప్రభుపాల్ గారు అన్నారు, మీకు ఆ LSD నుంచి ఏం దొరుకుతుంది, LSD కన్నా చాలా ఉన్నతమైంది కృష్ణ చైతన్యం. కానీ వాళ్ళకి అర్థం కావట్లేదు, వాళ్ళకి LSD మాత్రమే అర్థమవుతుంది. LSD ద్వారానే ఏదో ఉన్నతి సాధించవచ్చు మనం ఆధ్యాత్మికంగానే. వాళ్ళకి అది ఆ LSD ఒక్కటే అనుభవం ఉందన్నమాట. సో అందుకే ప్రభుపాల్ గారు అన్నారు ఇది LSD కన్నా చాలా ఎక్కువ. ఎలా మీకు అర్థం చేసుకోవడం అంటే, మీరు అనుకోండి, మీరు మొత్తం LSD రూమ్లో ఉన్నారు, మీరు ఈ రూమ్ నిండా LSD ఉంది, LSD ప్రపంచంలోనే మీరు ఉన్నారనుకోండి, మొత్తం LSD, అప్పుడు ఎలా ఉంటుంది మీకు, అలా అనమాట. సో అలాగ అర్థం చేయించడానికి ప్రభుపాల్ వారు అలా చెప్తున్నారు. సో అది విన్న తర్వాత అక్కడ ఉన్న వాళ్ళకి అర్థమైపోయింది అనమాట, కృష్ణ చైతన్యం అనేది LSD కన్నా కూడా చాలా ఉన్నతమైంది అని. సో ప్రభుపాల్ వారు అన్నారన్నమాట, ఇంకా అందుకనే ఈ LSD అనేది మనకు అవసరం లేదు అని. సో అక్కడ గ్రేగ్ స్కార్ఫ్ అనే ఒకతను కూడా వచ్చాడనమాట, అటెండ్ అవుతున్నారు ప్రసంగం. ఆయన వచ్చేసి బ్రహ్మానంద ప్రభు యొక్క బ్రదర్ అనమాట. ఆయన ఇంకా 18 ఏళ్ళ వయసు అయింది అబ్బాయిది.
సో ఆయన ఎప్పుడు జీవితంలో ఇప్పటివరకు ఎల్ఎస్డీని తీసుకోలేదన్నమాట, ఈ మత్తు పదార్థం తీసుకోలేదు. అందరూ తీసుకున్నారు అక్కడ, కానీ ఈయన తీసుకోలేదు ఇప్పటివరకు. ఇలా విన్న తర్వాత ఎల్ఎస్డీ ఏంటో మరి తెలుసుకోవడానికి తీసుకోవాలేమో అని అనుమానం వచ్చి ఉమాపతి ప్రభుని అడిగారు అక్కడ. ఇలా మరి ఎల్ఎస్డీని తీసుకోవాలా అంటే, కాదు అది ప్రభుపాల్ వారు ఏంటంటే ఇక్కడ అందరికీ ఎల్ఎస్డీ పిచ్చి ఎక్కువ కనుక ఆ ఎల్ఎస్డీ మత్తు పదార్థం తీసుకో అవసరం లేదు, దానికన్నా కృష్ణ చైతన్యం ఉన్నతమైందని చెప్పడానికే ప్రభుపాల్ వారు ఇలాంటి ఉదాహరణ ఇచ్చి చెప్పారు. ఈ ఎల్ఎస్డీ తీసుకోవాల్సిన అవసరం లేదు నీకు అనేసి క్లియర్గా చెప్పేశారనమాట. ఎల్ఎస్డీ అవసరం లేకుండానే మనము ఆధ్యాత్మిక ఉన్నతి సాధించవచ్చు అనే విషయమే ప్రభుపాల్ వారు చెప్తున్నారని. సో ఈ విధంగా ప్రభుపాల్ వారు అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఒప్పించి వాళ్ళందరినీ ఈ ఎల్ఎస్డి అటువంటి మత్తు పదార్థాలన్నీ వదిలించేలా చేసి కృష్ణ చైతన్యాన్ని స్థాపించడం అనేది ఒక గొప్ప పెద్ద విజయం. ఎందుకంటే చాలా కష్టం అక్కడ ఉన్నవాళ్ళు ఆ ఎల్ఎస్డి అటువంటి మత్తు పదార్థాలను వదిలేయడం అనేది, కానీ ప్రభుపాల్ వారు సాధించారు. సో ఆ విషయాన్ని క్లియర్గా చెప్పారనమాట. హయగ్రీవ్ కూడా ఇలాగ చెప్పారనమాట, మనకి ఎల్ఎస్డి అవసరం లేదు ఆధ్యాత్మిక ఉన్నతి సాధించడానికి అని. సో సత్స్వరూప్ మహారాజు కూడా అడిగారు ప్రభుపాల్ వారిని, అంటే సత్స్వరూప్ ప్రభు అప్పుడు అడిగారేమని, అలా మరి ఎల్ఎస్డిలో మనం మత్తు పదార్థం తీసుకుంటే అలా ఏదో ఉన్నత స్థాయికి వెళ్తుంది మన చేతన, తర్వాత మత్తు దిగిపోయిన తర్వాత అంటే మత్తులో వెళ్ళిపోతారు అంతే. ఆ మత్తు దిగిపోయిన తర్వాత మళ్ళీ నార్మల్ స్థాయికి వచ్చేస్తారు. దాని ప్రభావం కొంచెం సేపు వరకే ఉంటుంది, ఆ యొక్క మత్తు పదార్థం యొక్క ప్రభావం. అవునా? సో మరి ఇక్కడ అడుగుతున్నారనమాట స్వామీజీని, మరి కృష్ణ చైతన్యం ఎలా అని. కృష్ణ చైతన్యం కూడా అలాగైనా లేకపోతే ఉన్నత స్థాయిలోనే ఉంటాం? ఎందుకంటే స్వస్వరూప ప్రభు యొక్క ఆయన మహారాజ్ యొక్క స్వస్వరూప్ది ఒక ఆయన అనుమానం ఏంటంటే ఈ స్వామీజీ ఎప్పుడు ఆధ్యాత్మిక చింతనలో చేతనతో ఉంటాడు. అంటే ఈ కృష్ణ భావనామృతం ద్వారా ఎప్పుడూ ఆధ్యాత్మిక చేతనతోనే మనం ఉండవచ్చు. ఎల్ఎస్జీ లాగా కాసేపు అయిన తర్వాత ప్రభావం వెళ్ళిపోతుంది, దాని తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతాం, భౌతిక స్థాయికి వచ్చేస్తాం, అలా కాదు అని. సో ప్రభుపాల్ వారు అన్నారు, అవును, ఈ కృష్ణ చైతన్యం ద్వారా మీరు ఎప్పుడు కృష్ణ చైతన్యం అనుసరించడం ద్వారా ఎప్పుడు మీరు ఉన్నతమైన ఆధ్యాత్మిక చేతనతో ఉండవచ్చు, ఎప్పుడు మళ్ళీ తిరిగి నార్మల్ భౌతిక స్థాయికి రాకుండా ఉండవచ్చు అని. సో ఎందుకంటే అక్కడ ఈ ఎల్ఎస్డి ప్రభావం చాలా ఎక్కువ అనమాట. అక్కడ ఒక హార్వర్డ్లో రీసెర్చ్ ఎవరైతే పరిశోధనలు చేస్తున్న ఒక వ్యక్తి, ఇద్దరు వ్యక్తులు ఈ ఎల్ఎస్డి మీద పరిశోధనలు చేసి దాని ఆధారంగా ఒక పుస్తకంలో ప్రచురణ కూడా చేశారనమాట. ఏమని ఆర్టికల్, ఈ ఎల్ఎస్డి తీసుకుంటే తద్వారా ఎంతో ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నతి సాధించవచ్చు, ఇంకా ఎన్నో లాభాలు ఉన్నాయని రాశారనమాట. తర్వాత వాళ్ళని ఈ యొక్క యూనివర్సిటీ వాళ్ళు అంటే హార్వర్డ్ నుంచి వాళ్ళని వెలివేశారు. సో బయటకు వచ్చేసిన తర్వాత ఆయన ఒక ఉద్యమమే స్టార్ట్ చేశారు, ఎల్ఎస్డి ఉద్యమం. ఆయన ఎల్ఎస్డికి ప్రచారకం, ఎల్ఎస్డి తీసుకోవాలని ప్రచారం చేయడం, ఆయన ఉద్యమంలో చేరుకున్న కొంతమంది ఉన్నారన్నమాట. మిల్ బ్రూక్ న్యూయార్క్ వెళ్ళి ఇదంతా చేస్తున్నాడు. సో ఆ గ్రూప్లోంచి ఆ సంస్థ కానీ ఆ గ్రూప్ నుంచి ఇప్పుడు వాళ్ళకి ఎల్ఎస్డియే ప్రపంచం, ఎల్ఎస్డియే దైవం, అటువంటి వాళ్ళు అలా నమ్మేవారు ఒక 10 మంది ఒకసారి స్టోర్ ఫ్రంట్కి వచ్చారు. సో ప్రభుపాల్ వారి కీర్తన జపం అంతా జరుగుతుంది, ప్రోగ్రాం వచ్చి చూశారు. వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎల్ఎస్డి లాగానే మాకు కూడా ఇలా హరే కృష్ణ జపం చేసి వీళ్ళ ఏ ప్రోగ్రాం చేసి వీళ్ళు చెప్పింది పాటిస్తే మేము కూడా అలాంటి ప్రభావం మా చేతన దొరుకుతుందేమో అనే ఉద్దేశంతో వచ్చారు ఇక్కడ చూద్దామని, ప్రయోగం చేద్దామని. వాళ్ళకి పెద్దగా భక్తి ఏం లేదు కృష్ణుడి పైన, కానీ ఉత్సాహంగా పాల్గొన్నారు. తర్వాత ఆ కీర్తన అయిపోయిన తర్వాత అడిగారు ప్రభుపాల్ వారిని, ఎల్ఎస్డి ఎక్కడుంది, డ్రగ్స్ మాకు కావాలి, డ్రగ్స్ ఇవ్వండి, మరి మేము డ్రగ్స్ తీసుకుంటాం మేము పైకి వెళ్ళడానికి, స్టే హై, ఉన్నతమైన ఆలోచనలకు వెళ్ళడానికి, ఆధ్యాత్మిక చేతనకు వెళ్ళడానికని. సో ప్రభుపాల్ వారు అన్నారు, మాకు ఎల్ఎస్డి ఏం అవసరం లేదు, ఎల్ఎస్డి లేకుండానే మనము ఈ కృష్ణ చైతన్యం ద్వారా, ఈ జపం ద్వారానే, హరే కృష్ణ కీర్తన ద్వారానే ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించవచ్చు అని. సో వాళ్ళు అన్నారు, అదేంటి ఎల్ఎస్డి లేకుండా ఎలా మనం ఆధ్యాత్మిక ఉన్నతి సాధించగలము, అది సంభవం కాదే అంటే ప్రభుపాల్ వారు లేదు ఎల్ఎస్డి అవసరం లేదంటారు. వాళ్ళు అంటారు, మరి మీరు ఎలా చెప్పగలరు, మీరు ఎల్ఎస్డి తీసుకున్నారా అంటే ఎప్పుడైనా ఎల్ఎస్డిని మీరు సేవించారా ఎప్పుడైనా అంటే ప్రభుపాల్ వారు అన్నారు, నేను జీవితంలో ఇప్పటివరకు ఎప్పుడు ఏ మత్తు పదార్థం కానీ సేవించలేదు. సో వాళ్ళు అంటున్నారు, మళ్ళీ అలాంటప్పుడు మీరు సేవించినప్పుడు ఎలా మీరు చెప్పగలరు ఎల్ఎస్డి అనేది అవసరం లేదు, ఎల్ఎస్డి అవసరం లేకుండానే కృష్ణ చైతన్యం ద్వారానే మీరు ఎల్ఎస్డి కన్నా ఉన్నతమైన స్థాయి ఆధ్యాత్మికంగా సాధించవచ్చు అనేసి వాళ్ళు అనుకున్నారు. ఇప్పుడు మేము ప్రభుపాల్ వారిని ఓడించేసాము ఆ ఆర్గ్యుమెంట్లో, వాద్వివాదంలో. సో వాళ్ళందరూ ఆనందంతో ఉత్సాహంతో అని ఇలా
చేతులు కొట్టున్నారన్నమాట ఒక్కొక్కరు. సో వెంటనే ప్రభుపాల్ వారు అక్కడే కూర్చొని ఉన్నారు వ్యాసాసనం మీద, ఆసనం పై నుంచి అన్నారు, నేను ఎప్పుడు ఈ LSD అనే మత్తు పదార్థాన్ని సేవించలేదు, కానీ ఇక్కడ కూర్చున్న నా శిష్యులు ఎంతోమంది ముందు చాలా LSD పదార్థం సేవించేవారు. హరే కృష్ణ మహామంత్రం జపించిన తర్వాత, దీని నుంచి వచ్చే ఆధ్యాత్మిక ఉన్నతిని అనుభవించిన తర్వాత ఆ LSD అనే పదార్థాన్ని వదిలేశారు. మీకు కావాలంటే వాళ్ళని అడిగిన వాళ్ళు చెప్తారని ప్రభుపాల్ అక్కడ ఉన్న హయగ్రీవ్ ప్రభుకి చెప్పారు. హయగ్రీవ నువ్వు చెప్పు, వాళ్ళకి అర్థం చేయించు, నువ్వు ముందు తీసుకునేవాడు కదా LSD, వాళ్ళకి చెప్పు, దాని ప్రభావం ముందు మన చైతన్యం, కృష్ణ చైతన్యం ఎటువంటిదని. సో వెంటనే హయగ్రీవ్ ప్రభు అని చెప్తారన్నమాట, ఈ LSD అనేది ఏంటంటే, మీరు ఎలా రాకెట్ ఉంటుందో రాకెట్ ఎలా పైకి వెళ్తుందో తర్వాత కాసేపు అయిన తర్వాత మళ్ళీ తిరిగి భూమి మీదకి రావాల్సిందే, అలా అనమాట. LSD తీసుకున్నప్పుడు కొంచెం ప్రభావం వలన మీ యొక్క చేతిని ఎటో పైకి వెళ్తుంది రాకెట్ లాగా, కానీ తర్వాత దాని ప్రభావం కాసేపు అయినా కదా తగ్గిపోతుంది, మీరు మళ్ళీ నార్మల్ స్థాయికి వచ్చేయాల్సిందే. కానీ కృష్ణ చైతన్యం అలా కాదు. కృష్ణ చైతన్యం ఒక్కసారి మీరు దీన్ని ప్రభావం మీరు చూశారనుకోండి, ఈ కృష్ణ చైతన్యంలోకి వచ్చారనుకోండి, దీన్ని స్వీకరించారనుకోండి, కృష్ణ చైతన్యం హరే కృష్ణ జపం కీర్తన ద్వారా మీరు అత్యున్నతమైన శిఖరానికి ఆధ్యాత్మికంగా చేరుకోగలరు, మళ్ళీ భౌతిక స్థరానికి వచ్చే అవసరం కూడా ఉండదు. సో అలా వాళ్ళకి నచ్చ చెప్పేశారనమాట. సో దాని తర్వాత వాళ్ళందరూ ఇలా మాట్లాడుకుంటూ ప్రభుపాల్ వారితో ఎలా ఈ కృష్ణ చైతన్యం ద్వారానే, ఎందుకంటే ఈ LSD ద్వారా ఏంటంటే చాలామంది ఏంటంటే స్టే హై, ఇంగ్లీష్లో బేసికలీ స్టే హై అనమాట. అంటే హై అంటే బేసికలీ వాళ్ళకున్న ఆ మత్తుని వాళ్ళు ఏంటంటే అదే ఆధ్యాత్మిక ఉన్నతి అనుకుంటారనమాట. ఆ మత్తులో వాళ్ళు ఏ ఊహించుకొని ఎటువంటి స్టేట్లో ఉంటారో పరిస్థితిలో, దాన్నే వాళ్ళు ఆధ్యాత్మిక ఉన్నతి అనుకుంటున్నారు. వాళ్ళకి తెలియదు కదా ఆధ్యాత్మిక ఉన్నతి ఏంటో. సో అందుకనే వీళ్ళు ఏంటంటే దాని తర్వాత స్టే హై ఫర్ ఎవర్ అనే ఒకే ప్యాంప్లెట్ని, హ్యాండ్ బిల్ని చేశారనమాట. చేసేసి ప్రభుపాల్ వారి అనుమతితో దాన్ని డిస్ట్రిబ్యూట్ కూడా చేస్తున్నారు. ఆ ప్యాంప్లెట్లు ఏం రాశారంటే, స్టే హై ఫర్ ఎవర్ అంటే ఎల్లప్పటికీ మీరు ఉన్నతమైన శిఖరమైన చేతనతో ఉండవచ్చు, ఇంకా మళ్ళీ ఎప్పుడు నో మోర్ కమింగ్ డౌన్. ఎందుకంటే LSD ఏంటంటే కాసేపు అయిన తర్వాత ప్రభావం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నార్మల్ స్థాయికి వచ్చేయాల్సింది, కానీ ఇందులో నో మోర్ కమింగ్ డౌన్, మళ్ళీ నార్మల్ స్థాయికి వచ్చే అవసరం ఉండదు. ప్రాక్టీస్ కృష్ణ కాన్షియస్నెస్, ఎలా కృష్ణ చైతన్యాన్ని మీరు పాటించి మీ యొక్క చైతన్యం, ఎక్స్పాండ్ యువర్ కాన్షియస్నెస్, మీ చైతన్యాన్ని ఎలా విస్తరించగలరంటే ఈ యొక్క ఆధ్యాత్మిక శబ్దాన్ని మీరు స్వీకరించి అని హరే కృష్ణ మహామంత్రాన్ని రాసి ప్యాంప్లెట్లు ప్రభుపాల్ దాని అనుమతితో అన్ని దగ్గర పనిచేస్తున్నారు అన్నమాట. సో ఇలా ప్రచారం అనేది జరుగుతూ ఉంది. నెక్స్ట్ ఈసారి ప్రభుపాల్ వారు ప్లాన్ చేస్తారు. ఇప్పుడు అక్టోబర్ మాసం వచ్చేసింది. నెక్స్ట్ హరినామ సంకీర్తనం అక్కడ దగ్గరలో ఉన్న ఒక ముఖ్యమైన పార్కు టాంకిన్స్ స్క్వేర్ పార్క్లో చేద్దామని నిర్ణయించుకుంటారు ప్రభుపాల్ వారు. ఇప్పుడు హరినామ సంకీర్తనం పెద్ద ఎత్తున. సో అది ఆ లోవర్ ఈస్ట్ సైడ్లో ఆ పార్క్ ఉందన్నమాట. సో ఒక సండే రోజు వెళ్ళడానికి నిర్ణయించుకుంటారు అక్టోబర్ మాసంలో మొదటి వారంలో. సో సండే రోజుకి వెళ్తారు. అక్కడ ముందు ఒక 3-4 పంపిస్తారు స్టూడెంట్స్ని అక్కడ అరేంజ్మెంట్ చేయమని. సో వాళ్ళు కార్పెట్ అది కొంచెం కూర్చోవడానికి ఇంకా కర్తాలు తీసుకొని ఒక 3-4 వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి అక్కడ మంచి స్థలం చూసుకొని స్పాట్ చూసుకొని అక్కడ కార్పెట్ వేసి అక్కడ 3-4 కూర్చొని వాళ్ళు కర్తాలతో హరే కృష్ణ కీర్తన చేయడం స్టార్ట్ చేస్తున్నారు. అక్కడ ఉన్న రకరకాల ప్రజలు ఉన్నారు. ఆ పార్కు చాలా పెద్ద పార్కు, చాలా ప్రఖ్యాతి చెందిన పార్కు, ఈరోజు కూడా ఉంది ఆ పార్కు. సో అక్కడికి వెళ్ళేసి అక్కడ రకరకాల ప్రజలు ఉన్నారన్నమాట. అన్ని వెరైటీ మనుషులు అక్కడికి వచ్చేస్తారు. హిప్పీస్ ఎలాగో ఉంటారు ప్రతి చోట, అక్కడ కూడా ఉన్నారు ఆ ఏరియాలో. అంతేకాకుండా పిల్లలు కొంతమంది వాళ్ళ సైకిళ్ళు తొక్కుతున్నారు, కొంతమంది ఆటలాడుకుంటున్నారు, కొంతమంది యువతీలు ఉన్నారు, కొంతమంది ప్రేమికులు ఉన్నారు, కొంతమంది ముసలి వాళ్ళు ఉన్నారు, ఇలా కొంతమంది ఫ్యామిలీ తీసుకొని వచ్చారు. అంటే రకరకాల మనుషులు పార్కులో, పబ్లిక్ పార్కు, రకరకాల వ్యక్తులు, రకరకాల చోట్ల పెద్ద పార్కు, రకరకాల కార్యాలను నిమగ్నమైపోన్నారన్నమాట. సో ఇలా కొంతమంది వీళ్ళు కీర్తన చేస్తుంటే కొంతమంది తిరిగి చూస్తున్నారు అనమాట, ఏంటో ఇక్కడ ఏదో జరుగుతుందని. కానీ పెద్దగా ఒక 10 నిమిషాలు అలా వాళ్ళు కీర్తన చేసేలోపు ప్రభుపాల్ ద్వారా అక్కడ నుంచి బయలుదేరిపోయి చేరుకుంటున్నారు. సో ప్రభుపాల్ ద్వారా వస్తుంటేనే ఆయన ఇంకో 6 డజన్ మంది శిష్యుల్ని తీసుకొని బయలుదేరారనమాట. సో బ్రహ్మానంద ఆయన చేతిలో హార్మోనియము, డ్రమ్ ఆయన తీసుకొని వస్తున్నారు. కీర్తనంద ఇప్పుడు ఏంటంటే హెడ్ షేవ్ కూడా చేసేసుకున్నారనమాట, అంటే హెడ్ని షేవ్ చేసేసుకున్నారు. సో ఆ కీర్తనందు ఇంకా అంతేకాకుండా దుస్తులు కూడా చేంజ్ చేస్తారనమాట. ఎల్లో కలర్ ధోతి కుర్తా లాంటిది వేసుకున్నారనమాట, ఎల్లో కలర్ డ్రెస్. సో ఆయన కూడా ఒక సెన్సేషన్ ఇప్పుడు అక్కడ. ప్రభుపాల్ వారు ఇంకా ఈయన
కొంచెం డిఫరెంట్ డ్రెస్ గెటప్ ఉంది. సో అలా చూడడం అందరూ వింతగా చూస్తున్నారు. కొంతమంది ఏంటి వీళ్ళు, ఎవరు, ఎక్కడ పోతున్నారు, ఏం చేస్తున్నారు. కొంతమంది ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క భావనతో చూస్తున్నారు అక్కడ. సో ప్రభుపాద ద్వారా అలా సెన్సేషన్ క్రియేట్ చేసుకుంటూ అందరి ఆకర్షణని, అటెన్షన్ అందరి యొక్క ఆకర్షిస్తూ అందరినీ అక్కడ చేరుకుంటారు. పార్క్లో చేరుకొని అక్కడికి వస్తారనమాట. సో మామూలుగా ఇప్పటివరకు కూడా కొన్ని రోజులు వీళ్ళు చెప్పాం కదా, ముందు కూడా వీళ్ళు కొంతమంది వీధుల్లోకి వెళ్ళి చిన్న చిన్న కీర్తన చేసేవారు, 3-4 భక్తులు. అప్పుడు కూడా కొంతమంది మాక్ చేసేవారు, అంటే కొంచెం వెక్కిరించేవారు, ఎగతాళి చేసేవారు, అలా చేసేవారు. కొంతమంది బెదిరించేవాళ్ళు, కొంతమంది చేసేవారు అనమాట. కానీ వాళ్ళు పట్టించుకునేవారు కదా, మన భక్తులు ప్రచారం చేసుకుంటూ వెళ్ళేవారు అనమాట, కీర్తన చేసుకుంటూ వెళ్ళేవారు. సో ఈ విధంగా ప్రభుపాద ద్వారా అక్కడ రాగానే ఆయన చెప్పులు వదిలేసి అక్కడ ఉన్న మ్యాట్ ఎక్కడైతే పరిచారో ఆ మ్యాట్ మీద కూర్చుంటారనమాట. కార్పెట్ మీద కూర్చొని వెంటనే వాళ్ళకి చెప్తారు, ఇప్పుడు మీరు 1 2 3 టింగ్ 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 1 2 3 కర్తాలు స్టార్ట్ చేయమని, వాయించమని. ఒకసారి ఆ ట్యూన్లోకి రాగానే ప్రభుపాద ద్వారా ఏంటంటే, ఇప్పుడు హరే కృష్ణ స్టార్ట్ చేయరు, ముందు ఫస్ట్ మంగళాచరణ ప్రేయర్స్ ఉంటాయి కదా, ప్రార్థన చేసి స్టార్ట్ చేస్తున్నాం. వందేహం శ్రీ గురూన్ శ్రీయుత పదకమలం శ్రీ గురూన్ వైష్ణవాంశ అని ఆయన సంస్కృతంలో ఆ యొక్క ట్యూన్కి తగ్గట్టుగా ఆయన పాడుతున్నారు. వీళ్ళెవరికి తెలియదు అనమాట. ఇప్పటివరకు వీళ్ళు ఈ వందేహం శ్రీ గురు అనే ప్రేయర్స్ వినలేదనమాట. వీళ్ళు మొదటిసారి వింటున్నారు ప్రభుపాద నుంచి. వినేసి వీళ్ళు ఈ వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు ప్రభుపాద ద్వారా. కానీ వాళ్ళకి అర్థం కావట్లేదు ఈ ప్రేయర్స్ ఏంటనేవి, సంస్కృతంలో ఉన్నాయి కానీ వాళ్ళు వింటున్నారు. అలా ప్రేయర్ అయిపోయిన తర్వాత ప్రభుపాద ద్వారా హరే కృష్ణ కీర్తన స్టార్ట్ చేస్తారు. సో వెంటనే ప్రభుపాద ద్వారా స్వయంగా ఆయన ఒక డ్రమ్ము తీసుకుని, ఆయన దగ్గర ఒక డ్రమ్ ఉంటుంది, ఆ ఒక డ్రమ్ అది ఏంటంటే మృదంగం కాదు ఎగ్జాక్ట్గా, మృదంగం లాంటిది అనుకోండి. మృదంగం లాగా దాన్ని ప్రభుపాద వాయిస్తూ హరే కృష్ణ కీర్తనను స్టార్ట్ చేశారు పాడడం. సో అలా పాడుతున్నారు, ఇంకా మిగతా వాళ్ళు కర్తాలు వాయిస్తున్నారు, అందరూ పాడుతున్నారు. అది చూసి వెంటనే మెల్లిగా ఒక్కొక్కరు కొంతమంది వింతగా చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కొంతమంది ఏమో మెల్లిగా అక్కడే వచ్చి కూర్చొని, వాళ్ళందరూ కూర్చొని ఉన్నారు, అలాగే వాళ్ళు కూడా పక్కనే వచ్చి కూర్చొని వాళ్ళు కూడా వింటున్నారు. కొంతమంది మెల్లిగా వాళ్ళు కూడా పాడడం అనేది స్టార్ట్ చేశారు. సో అలా ఒక 30 నిమిషాల్లో చాలామంది అక్కడ చేరుకున్నారనమాట. అలా మెల్లిగా అక్కడ చేరుకున్న వాళ్ళు ఒకతను చూశాడనమాట. ఆయన పేరు వచ్చేసి ఇర్విన్ హాల్పన్ అని. ఆయన ఏంటంటే ముఖ్యంగా ఫ్లూట్స్ ఉంటాయి కదా, ఫ్లూట్స్ని తయారు చేస్తాడు. ఫ్లూట్స్ తయారు చేయడం, ఇంకా కొన్ని అలాంటి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్, వాయిద్యాలని ఆయన తయారు చేసేవారు అనమాట, సంగీత వాయిద్యాలని. సో ఆయన ముఖ్యంగా ఫ్లూట్ వాయిస్తాడు, ఫ్లూట్ తీసుకొని వచ్చాడు. సో ప్రభుపాద ద్వారా చూడగానే ప్రభుపాద ద్వారా నువ్వు వాయించమని చెప్పారు ఫ్లూట్ ఆయన్ని. సో ఆయన ఎంతో ఉత్సాహంతో అదే ట్యూన్లో తగ్గట్టుగా ఆయన కూడా ఫ్లూట్ వాయించడం స్టార్ట్ చేశాడు. ఆయన్ని చూసి ఆ పార్క్లో అక్కడ ఇక్కడ ఇంకో కొంతమంది మ్యూజిషియన్స్ ఉన్నారన్నమాట. వాళ్ళ గిటారు, డ్రమ్ వాయిస్తున్నారు, ఇంకేవో వాళ్ళ ఇన్స్ట్రుమెంట్స్ వాయించుకుంటూ ఉన్నారు, మౌతారు కానీ ఇలా చాలామంది. సో వాళ్ళందరూ కూడా చూసి, అరే ఇక్కడ స్వామీజీ వాయిస్తున్నారు, ఏదో కీర్తన జరుగుతుంది, ఏదో మ్యూజిక్ కన్సర్ట్ లాగా ఉంది, అక్కడ అందరిని ఎలవ్ చేస్తున్నారు స్వామీజీ అని వాళ్ళు కూడా మెల్లిగా ఒకరు వచ్చి కాసేపట్లో అక్కడ ఒక 12 మంది మ్యూజిషియన్స్ వచ్చేసారు. వాళ్ళందరూ కూడా ప్రభుపాద ద్వారా పాడుతున్న ట్యూన్కి తగ్గట్టుగా వాళ్ళు కూర్చొని వాయిస్తున్నారు. ఒక 100 మంది కూర్చొని హరే కృష్ణ కీర్తన చేస్తున్నారు. సో అది ఎంతగా పాపులర్ అయిపోయిందంటే అక్కడికి ఐస్ క్రీమ్ వాడు వచ్చి ఐస్ క్రీమ్ కూడా అమ్ముకుంటున్నారు అనమాట. అంత పాపులర్ అయిపోయింది. అంతేకాకుండా అక్కడికి అదే సమయంలో అలెన్ గిన్స్బర్గ్ తన ఫ్రెండ్ పీటర్తో కూడా అక్కడ చేరుకున్నాడు. అదే సమయానికి ఆయన కూడా అక్కడికి వచ్చి కూర్చొని ఆ కీర్తనలో పాల్గొంటున్నాడు. దాని తర్వాత అది ఇంకా ఫేమస్ అయిపోతుంది అక్కడ ఆ ఈవెంట్. వెంటనే అప్పటికి న్యూయార్క్ టైమ్స్ ఒక రిపోర్టర్ కూడా వచ్చేసాయి. అలెన్ని ఇంటర్వ్యూ తీసుకుందామని అడిగితే అలెన్ అంటాడు, ఇప్పుడు ఇక్కడ పూజ జరుగుతుంది, ఆరాధించుకుంటున్నాం భగవంతుని మేము, ఈ సమయంలో కాదు, ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మీకు ఇంటర్వ్యూ ఇస్తానని, అప్పటి వరకు మీరు వేచి ఉండండి అని. సో దాని తర్వాత ఏం జరుగుతుందంటే అక్కడ స్వామీజీ ఇంకా కాసేపు కీర్తన అయిన తర్వాత చేతులతో చెప్తారనమాట తన శిష్యులకి, ఇప్పుడు లేచి నించొని డ్యాన్స్ చేయమని. సో మెల్లిగా ఫస్ట్ త్రియధీశ ప్రభు, దాని తర్వాత అచ్యుతానంద ప్రభు, మెల్లిగా బ్రహ్మానంద ప్రభు, అలా ఒక్కరు లేచి అందరు శిష్యులు 2 చేతులు పైకెత్తి స్వామీజీ నేర్పించిన స్వామీజీ స్టెప్ చేసుకుంటూ నృత్యం చేస్తున్నారు అనమాట. చైతన్య మహాప్రభు ఎలా పంచతత్వం అందరూ కూడా ఎలా సంకీర్తనలో నృత్యం చేశారో అలా నృత్యం చేయడం స్టార్ట్ చేశారు. సో ఈ విధంగా నృత్యం చేస్తూ ఉన్నారు. వారిని చూసి మెల్లిగా అక్కడున్న పబ్లిక్ వాళ్ళు కూడా వాళ్ళు కూడా నించొని నృత్యం చేయడం స్టార్ట్ చేసేసారనమాట.
సో ఈ విధంగా ప్రభుపాల్ వారు కాసేపు నృత్యం చేస్తూ ఆయన ప్రభుపాల్ కూర్చొని డ్రమ్ వాయిస్తూ కీర్తన చేస్తున్నారు. అందరూ లేచి నించొని నృత్యం చేయడం స్టార్ట్ చేస్తారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అలా కాసేపు మంచి కీర్తన జరిగిన తర్వాత ప్రభుపాల్ వారు కాసేపు అయినా కీర్తన ఆపేశారు. ఇప్పుడు అందరికీ అర్థమైంది కీర్తన ఆపేశారు. ప్రభుపాల్ వారు ఏమో చెప్తారేమో అని చెప్పబోతారు. అందరు ప్రభుపాల్ వారికి చూస్తున్నారు. ప్రభుపాల్ వారు నించొని చెప్తున్నారు అనమాట వాళ్ళందరికీ. ఇది హరే కృష్ణ మహామంత్రము, ఇది దివ్య మంత్రము. ఇది జపించడం ద్వారా మనము ఈ యుగంలో భగవంతుడిని అర్థం చేసుకోవచ్చు, భగవత్ సాక్షాత్కారం కలగవచ్చు. ఇంకా ఈ హరే కృష్ణ మహామంత్రం యొక్క అర్థం ఏమిటి, భగవంతుడి నామాలతో కూడుకునే హరే కృష్ణ మహామంత్రం ఏమిటి అనే విషయాన్ని తెలియజేశారు వాళ్ళకి. దాని తర్వాత వాళ్ళు ప్రభుపాల్ ద్వారా అంటారు, దీనివల్ల మీకు ఆధ్యాత్మిక లాభం జరుగుతుంది. ఈ ఆధ్యాత్మిక లాభం అంటే ఇది రకరకాల లాభాలు ఉంటాయి. ఒకటి భౌతిక స్తరం మీద, ఇంకోటి మానసిక స్తరం మీద, ఇలా ఒకటి బుద్ధి స్తరం పైన. కానీ ఇది వీటన్నిటికైనా కూడా ఉన్నతమైన ఆధ్యాత్మిక స్తరం పైన మీకు ఈ లాభాన్ని కలుగజేస్తుంది మీకు ఈ హరే కృష్ణ మహామంత్రము. ఇంకా దీని గురించి ఇంకా ఇలా ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను మీకు తెలుసుకోవాలనుకుంటే ప్రతి వారం 3 రోజులు మా యొక్క కేంద్రానికి రావచ్చు మీరు. అక్కడ మేము క్లాసెస్ తీసుకుంటాము, ఆధ్యాత్మిక విషయాల గురించి చర్చించుకుంటాం. మీరు వచ్చి పాల్గొనవచ్చు అని ఆహ్వానించి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్పి తర్వాత మళ్ళీ కూర్చొని ప్రభుపాల్ వారు కొంతసేపు మళ్ళీ కీర్తన చేసి మళ్ళీ ప్రోగ్రాం ముగించుకొని వాళ్ళందరూ కూడా తిరిగి ఎంతో ఉత్సాహంతో, ఆనందంతో, రెట్టింపు ఉత్సాహంతో తిరిగి వెళ్తున్నారు. ఈసారి వెళ్ళేటప్పుడే ప్రభుపాల్తో పాటే ప్రభుపాల్ వారితో ఇంకా తన శిష్యులతో పాటు ఇంకో 12 మంది కొత్త వాళ్ళు, ఆ పార్క్కి వచ్చిన కొత్త వాళ్ళు స్వామీజీతో పాటే, అంటే ప్రభుపాల్ వారితో పాటే తన స్టోర్ ఫ్రంట్కి వెళ్ళిపోతున్నారు. అంటే అంతగా వాళ్ళు ఆకర్షితులైపోయారు, ప్రభావితం అయిపోయారు ఆ యొక్క హరికృష్ణ కీర్తన విని. అలా ప్రభుపాల్ వారు అందరిని తీసుకొని స్టోర్ ఫ్రంట్ వరకు వెళ్ళే వరకు అక్కడ ఆల్రెడీ ఇంకో కొంతమంది వేచి ఉన్నారు, ప్రభుపాల్ వారి కోసం ఎదురు చూస్తున్నారు. సో ప్రభుపాల్ వారు అక్కడ వచ్చి లాక్ ఓపెన్ చేశారు స్టోర్ ఫ్రంట్ది, లోపలికి ప్రవేశించారు. చాలామంది ఇప్పుడు అందరినీ లోపలికి రమ్మని ఆహ్వానించారు. సో మొత్తం రూమ్ అంతా నిండిపోయింది. ఇప్పటివరకు ఎప్పుడు కూడా ఇంతమంది ఒకసారిగా క్లాస్లో కానీ ప్రోగ్రాంలో కానీ రాలేదన్నమాట. సో చాలా పెద్ద క్రౌడ్ వచ్చేసింది. సో ప్రభుపాల్ వాళ్ళందరికీ కూడా ఇప్పుడు హరే కృష్ణ మహామంత్రం గురించి చెప్పడం స్టార్ట్ చేశారు. అది విన్న తర్వాత వింటున్నారు. సో రకరకాల ప్రశ్నలు అడగడం స్టార్ట్ చేశారు ఒక్కొక్కరు. సో ప్రభుపాల్ ముందునే కూర్చున్న ఒక అమ్మాయి చేతి ఎత్తి అడిగిందన్నమాట, స్వామీజీ నేను ఈ హరే కృష్ణ కీర్తన వింటున్నప్పుడు నాకు బాగా మైండ్లో ఇక్కడ నా తలకాయలో ఏదో శక్తి వచ్చినట్టు అనిపించింది. అలా కాసేపు తర్వాత ఒక బుజ్ అని ఒక సౌండ్ వచ్చింది. దాని తర్వాత ఎర్ర లైట్ వచ్చింది వినిపిస్తుంది. ఏంటిదంతా, ఏం జరుగుతుంది, ఎలా వెళ్ళిపోతుందంటే, సో ప్రభుపాల్ అన్నారు, ఏం పర్వాలేదు, నువ్వు హరే కృష్ణ మాత్రం జపం చేస్తూ ఉండు, ఈ లైటు అంత సౌండ్ అన్నీ వెళ్ళిపోతాయి, ఏం కంగారు పడకని. సో దాని తర్వాత ఇంకొక అతను అడిగారు, మరి ఈ జపం చేయడం వల్ల మాకు ఏం లాభం వస్తుంది అంటే, ఈ జపం చేయడం వలన మీకు వచ్చే లాభం ఏంటంటే ఇంకా జపం చేయాలి అనిపించడం, ఇంకా జపం చేయాలి, ఇంకా హరే కృష్ణ కీర్తన చేయాలని అనిపించడం, అదే అసలైన లాభం. సో ఇంకొక అతను, ఇదేంటి హరే కృష్ణ జపం చేయడంలో అంత విశేషత ఏంటి, ఏ శబ్దమైనా ఏ పదమైనా ఇలా జపము కీర్తన చేయొచ్చు కదా, కోకోకోలా కూడా చేయొచ్చు కదా అంటే ప్రభుపాల్ వారు అంటారు, కోకోకోలా నువ్వు చేయాలనుకుంటే చేసుకో, కానీ కాసేపు తర్వాత నువ్వు బోర్ అయిపోతావు. నువ్వు ఈ కోకోకోలా అని జపించావు ఎక్కువసేపు జపించలేవు, కాసేపు అయిన తర్వాత నీకు అలసిపోతావు, ఇంకా నీకు బోర్ అయిపోతుంది, నీకేం మాత్రం రుచి కానీ శక్తి కానీ అందులోంచి రాదు. కానీ అదే నువ్వు హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేసావు అనుకో మాత్రం కాసేపు అయినాక ఏం జరుగుతుంది, కాసేపు అయిన తర్వాత ఇంకా నీకు రెట్టింపు ఉత్సాహం వస్తుంది, ఇంకా శక్తి వస్తుంది. 24 గంటలు జపించినా ఎప్పుడూ అలసిపోవు. ఇది హరే కృష్ణ మహామంత్రం జపించడం ద్వారా ఒక ప్రత్యేకత. సో ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రశ్న అడుగుతున్నారు. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు మొదటిసారి విన్నారు, సో తెలుసుకోవాలని కోరికతో అడుగుతున్నారు. ప్రభుపాల్ వారికి వాళ్ళకి జవాబులు ఇస్తున్నారు. సో ఇంకా ప్రభుపాల్ వారి యొక్క శిష్యులు ఉన్నారు, ఇప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది, ఇప్పుడు మేము ఇక్కడ వాళ్ళు మా అతిథులు, వాళ్ళకి ఏమైనా ప్రసాదం ఇవ్వాలని కీర్తనానంద ఆల్రెడీ ఆయన ఒక ప్రసాదం రెడీ చేసి, అంటే ఒక స్వీట్ రైస్ అంటే స్వీట్ ప్రసాదం కప్పుల్లో అందరికీ డిస్ట్రిబ్యూట్ చేశారన్నమాట, అక్కడ పంచేశారు, ప్రసాదం కూడా పంచడం జరిగింది. దాని తర్వాత ఇలా ప్రభుపాల్ వారు చెప్తున్నారన్నమాట, ఇలా హరే కృష్ణ మహామంత్రం మనం జపిస్తే కీర్తన ఏం జరుగుతుంది. మొదట చేతో దర్పణ మార్జనం భవమహాదావ అగ్ని నిర్వాపనం, అంటే ముందు చేతన మన ఎంతో కలుషితమైన చేతన అంతా కూడా శుద్ధమైపోతుంది.
అది మొదటి ప్రభావం. తర్వాత ఈ భౌతిక ప్రపంచంలో ఎన్నో దుఃఖాల్లో నుంచి మనకి విముక్తి కలుగుతుంది. అంటే ఒక అబ్బాయి అంటాడు, ఈ భౌతిక ప్రపంచం అంటే ఏమిటి, ఈ దుఃఖాలు ఏమిటి, నాకు అర్థం కావట్లేదు అని. ప్రభుపాదుల వారు అడుగుతారు, భౌతిక ప్రపంచం మీకు అర్థం కావట్లేదా, ఇందులో దుఃఖాలు ఉన్నాయి నీకు తెలియట్లేదా అంటే, నాకేం తెలియట్లేదు అంటే, నీకు ఎప్పుడు దుఃఖం కలగలేదా అంటే, నాకు లేదు అంటే, మరి నీకు సుఖం ఎప్పుడు సుఖంగానే ఉన్నావు ఇక్కడ అంటే, కాదు అప్పుడప్పుడు సుఖం ఉంటుంది, అప్పుడప్పుడు దుఃఖం ఉంటుంది. అది సుఖం కాదు, ఎప్పుడు దుఃఖమే, ఇక్కడ అందరి దుఃఖాలతో మునిగి ఉన్నాయి, నువ్వు అర్థం చేసుకోవట్లేదు, నువ్వు అప్పుడప్పుడు సుఖంగా ఉంటున్నా అనుకుంటే అదొక భ్రమ అంతే. అతనికి ఒప్పుకోవట్లేదు అనమాట అబ్బాయి. సో లేదు ఎలా అంటే, ఒకవేళ నువ్వు ఉన్నావు అనుకో, ఇప్పుడు నువ్వు యువకుడిగా ఉన్నావు, కానీ నువ్వు కొన్ని రోజుల తర్వాత ముసలివాడు అయిపోతావు అంటే, అబ్బాయి అంటున్నావు నువ్వు అయిపోతాను. సో ముసలివాడు నువ్వు కావాలనుకోకున్నా కానీ ముసలివాడు అవ్వాల్సిందే, బలవంతంగా ఈ ప్రకృతి నిన్ను ముసలివాడు చేసేస్తుంది. అంటే నన్ను ఎవరు బలవంతం చేయట్లేదు, ముసలివాడు అందరూ ముసలివాళ్ళు అవ్వాల్సిందే, నేను ముసలివాడిని అవుతాను, నాకేం సమస్య లేదు, అందులో ఏం దుఃఖం ఉంది అంటే, ప్రభుపాదులు నువ్వు యువకుడిగా ఉన్నావు, నీకు అర్థం కావట్లేదు, ముసలితనం వచ్చేస్తే అందులో ఎన్నో కష్టాలు బాధలు వస్తాయి, సో నీకు అర్థం కావట్లేదు, నువ్వు ఇంకా యువకుడిగా ఉన్నావు కనుక అని. సరే ఇంకొక ఉదాహరణ ఇస్తాను. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నవారికి ఏదో ఒక రోగం వస్తుంది. సో ఏదో ఒక రోగం వచ్చినప్పుడు వాళ్ళు కష్టాన్ని అనుభవిస్తారు కదా. అంటే అప్పుడు అతను అంటున్నాడు, అందులో ఏం దుఃఖం ఉంటుంది, అందరికీ రోగాలు వస్తాయి కదా అంటే, నీకేమైనా రోగాలు వచ్చాయి ఎప్పుడైనా అంటే, నాకు చాలా రోగాలు వచ్చాయి, ఈ రకరకాల రోగాలు ఏవైతే వచ్చాయని జబ్బులు వ్యాధులు చెప్పాడనమాట ముందు. ఇలా అందరికీ వచ్చాయి చాలామందికి అంటే, అందరికీ వచ్చినంత మాత్రాన అలా అందరూ రకరకాల దుఃఖాలను అనుభవిస్తున్నంత మాత్రాన దుఃఖం లేదు అని మనం చెప్పుకోకూడదు, దుఃఖాలు ఉన్నాయనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. అలాగే ఒకరోజు మృత్యువు కూడా వస్తుంది. సో ఈ విధంగా దుఃఖాలు ఉన్నాయి కదా, ఈ దుఃఖాలన్నీ కూడా మీకు తొలగిపోతాయి, అదే చెప్తున్నాను అని ఇలా ప్రభుపాదుల వారు ఎంతో ఓపికగా అందరికీ ప్రశ్నలకు జవాబిస్తున్నారనమాట. దాని తర్వాత ఇంకా ప్రభుపాదుల వారు తన అపార్ట్మెంట్ పైన రూమ్కి వెళ్ళిపోయారు. తనతో పాటు కొంతమంది శిష్యులు కూడా ఉన్నారు. సో అలా ఒకతను అన్నాడు అనమాట ప్రభుపాదుల వారితో, స్వామీజీ అంటే ప్రభుపాదుల వారిని, స్వామీజీ ఇప్పుడు మన ఇక్కడ పార్కులో ఈరోజు హరినామ సంకీర్తన పెద్ద సక్సెస్ అయింది. ఈ హరినామ సంకీర్తన తర్వాత ఎంతోమంది కొత్త కొత్త వాళ్ళు వస్తున్నారు, అభిరుచి చూపిస్తున్నారు, ఆసక్తి చూపిస్తున్నారు కృష్ణ చైతన్యంలోకి రావాలని, హరే కృష్ణ మహామంత్రం జపం చేయాలని. సో ఇది చాలా సక్సెస్ అయింది. మనం ప్రతి వారం ప్రతి సండే ఇలా హరికృష్ణ కీర్తన చేద్దామంటే, అప్పుడు ఆయన ప్రభుపాదుల వారు ప్రతి వారం ప్రతిరోజు కూడా చేయొచ్చు అని. సో అలా మాట్లాడుకుంటూ ఒకతను ప్రభుపాదుల వారికి ఒక కప్పు పాలు తీసుకొచ్చారు, వేడి పాలు. ప్రభుపాదుల వారు తాగేశారు. దాని తర్వాత అక్కడే మాట్లాడుకుంటూ అందరి ముందే అక్కడే చాప మీద ప్రభుపాదుల వారు మాట్లాడుకుంటూనే పడుకుండిపోయారు. అప్పటికి రాత్రి 10 అయిపోయింది. ఇప్పుడు వాళ్ళందరికీ అర్థమైపోయింది ప్రభుపాదుల వారు మొత్తం అలసిపోయారు, పడుకున్నారని. ఇంకా డిస్టర్బ్ చేయదనేసి వెంటనే సైలెంట్గా అందరూ కూడా అక్కడి నుంచి మెల్లిగా డోర్ వేసి వెళ్ళిపోయారు అనమాట. సో ఈ విధంగా ప్రభుపాదుల వారు అక్కడ అంటే ఆ వయసులో కూడా మొత్తం అలసిపోతున్నారు. అంటే ఆ వయసులో ఒక గంటల తరబడి ఆయన కీర్తన చేశారు అక్కడ. ఆ రోజు 3-4 గంటలు కీర్తన జరిగింది. సో మైక్ అవి ఏం లేవు. ఇప్పుడు ప్రభుపాదుల వారు కీర్తన చేస్తున్నారు గట్టిగా, అంటే ఆ వయసులో కూడా. సో చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. ఇప్పుడు ప్రభుపాదుల వారు ఎంతో ఆనందంతో అలసిపోయి నిద్రపోతున్నారు. సో మళ్ళీ ప్రొద్దున్నే ఇంకా ప్రభుపాదుల వారు క్లాసుకి రాలేదు, కిందికి దిగి. సో కింద స్టీవ్ ఇంకా కీర్తన అందరూ వీళ్ళు హైగ్రేవ్ వీళ్ళందరూ చర్చించుకుంటున్నారు. సో చూసావా, న్యూయార్క్ టైమ్స్లో పేపర్లో ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చింది, స్వామీజీకి చూపించారా? స్వామీజీకి చూపించాను. స్వామీజీ ఏమన్నారంటే, ఇది చాలా చరిత్రాత్మకమైన విషయం, మనం నిన్న చేసిన ప్రోగ్రాము ఈరోజు పేపర్లో వచ్చింది అంటే. ఎందుకంటే ఇది న్యూయార్క్ టైమ్స్, చాలా మంచి కొత్త ప్రఖ్యాతి న్యూస్ పేపరు, ఇందులో వచ్చిందంటే చాలా మంచిది. ఏం రాశారు అంటే, ఏముంది అక్కడ హెడ్లైన్స్ ఏమున్నాయి న్యూస్ పేపర్లో అంటే, మన ప్రోగ్రాం గురించి, స్వామీస్ ఫ్లాక్ చాంట్స్ ఇన్ పార్క్ టు ఫైండ్ ఎక్స్టసీ. అంటే స్వామి తన శిష్యులతో పాటు ఈ పార్కులో ఒక ఆధ్యాత్మిక ఉన్నతిని అనుభూతి చెందుతున్నారు తన ప్రోగ్రాం ఈ కీర్తన హరే కృష్ణ కీర్తనం ద్వారా. ఇంకా ఏం రాశారంటే ఆర్టికల్లో ఎన్నో విషయాలు రాశారు. అందులో కొన్ని విషయాలు ముఖ్యమైనవి ఏంటంటే, ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారు, ఆయన ఏం చెప్తున్నారంటే, ఈ యొక్క కలియుగంలో ఆత్మసాక్షాత్కారాన్ని పొందడానికి ఉన్నతమైన మార్గం ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని కీర్తన చేయడం, అలా ఆయన బోధిస్తున్నారు. ఇంకొకటి ఏమంటున్నారంటే, ఆయన ఇలా ఆధ్యాత్మిక జీవితాన్ని అనుసరించాలంటే అన్ని రకాల మత్తు పదార్థాలని సేవించడం వదిలేసేయాలి.
తద్వారా మేము ఈ గవర్నమెంట్కి కూడా ఎంతో సహాయం చేస్తున్నాం అని కూడా ప్రభుపాల్ వారి ఆ రిపోర్టర్కి చెప్పేశారు. సో అది కూడా రాశారనమాట. సో కానీ ఆయన ప్రభుపాల్ వారు అంటారు, అయినా కానీ మీ గవర్నమెంట్ మనం చేసే ఉన్నతమైన కార్యాన్ని గుర్తించడం లేదు, నాకు వీసా కూడా ఎక్స్టెండ్ చేయట్లేదు అని చెప్తారు ప్రభుపాల్ వారు. ఇంకా ప్రభుపాల్ వారు అంటే స్వామీజీ ఏమన్నారంటే, నేను ఇక్కడ ఎందుకు వచ్చాను అమెరికాకి ఈ వయసులో 71 సంవత్సరాలు, ఇప్పుడు నాకు ఇంత వయసులో ఇంత సాహసం చేసి ఒక్కడిని ఈ ప్రదేశానికి వచ్చి ప్రచారం ఎందుకు చేస్తున్నాను అంటే ఇది మా గురువుగారు ఇచ్చిన ఆజ్ఞ, అందుకే నేను ఈ యొక్క సాహసం చేసి ఇక్కడికి వచ్చాను మా గురువుగారి యొక్క ఆజ్ఞ మేరకు, అందుకే ప్రచారం చేస్తున్నాను ఈ విషయం అని చెప్పారనమాట. సో తద్వారా దాని తర్వాత ప్రభుపాల్ వారు వచ్చారు. డైరెక్ట్గా ఆయన ఏమి న్యూస్ పేపర్ గురించి చర్చించలేదు. ఇంకా క్లాస్ స్టార్ట్ చేయడానికి కీర్తన స్టార్ట్ చేశారు, ప్రార్థన స్టార్ట్ చేశారు. వెంటనే సీలింగ్ నుంచి, పైన సీలింగ్ ఉంటుంది కదా, ఆ సీలింగ్ నుంచి ఒక 3 చోట్ల నుంచి నీళ్లు కారుతున్నాయి అన్నమాట. ఎందుకు అంటే ఎలా అంటే ప్రభుపాల్ వారు అప్పటికే చెప్తున్నారు వాళ్ళకి, మీరు మెల్లిగా గట్టిగా కీర్తన చేయకండి, సైలెంట్గా తక్కువ లో వాయిస్లో చేయండి. కొంతమంది ఇక్కడ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇబ్బందిగా ఉంది, వాళ్ళకి నచ్చట్లేదు మనం చేసే కీర్తన ప్రోగ్రాము. అదేమైందంటే పైన ఉన్న అతనికి ఇది నచ్చట్లేదు అనమాట, వీళ్ళ కీర్తన జపం ప్రోగ్రామ్ అంతా. సో అతను గట్టిగా పైనుంచి తన కాలుతో కొడుతున్నాడు అనమాట నేలని, అంటే కిందికి సౌండ్ వస్తుంది. అంతేకాకుండా ఆ నీళ్ళు కూడా ఆయనే పోస్తున్నాడు అనమాట. ఎక్కడి నుంచి పోస్తున్నాడో ఎలా పోస్తున్నాడో తెలియదు, కానీ ఆ నీళ్ళు కారుతున్నాయి సీలింగ్ నుంచి, కొన్ని క్రాక్స్ ఉన్నాయి, ఆ క్రాక్ నుంచి కారుతున్నాయి అనమాట. సో ప్రభుపాల్ గారు వెంటనే అన్నారు, కొన్ని పాత్రలు తీసుకొచ్చి ఆ నీళ్ళ కింద పెట్టండి, మొత్తం ఆ నీళ్ళు ఆ పాత్రలో పడతాయి. అంతేకాకుండా బ్రహ్మానందకి చెప్పారు, మీరు పైకి వెళ్ళి బ్రహ్మానంద అసలు ఏంది ఆయన బాధ, ఆయన ప్రాబ్లం ఏంటో కొంచెం ఆయనతో మాట్లాడేసి కొంచెం ఆయన సమస్యను ఏంటో దూరం చేయి అని ఆయన పంపించేస్తారు. దాని తర్వాత ఇంకొక రోజు అంటే నెక్స్ట్ రవీంద్ర స్వరూప్ ప్రభు ఆయన బయట ఒక మిత్రుడిని కలిస్తే మిత్రుడు అంటాడు, రవీంద్ర స్వరూప్ ప్రభు చూసావా ఈరోజు న్యూస్ పేపర్లో ఆర్టికల్ వచ్చిందంటే, చూశాను, న్యూయార్క్ టైమ్స్లోనే కదా ఆర్టికల్ చూశానంటే, కాదు ఇక్కడ మన లోకల్ మ్యాగజైన్, అంటే అక్కడ ఏరియాలో హిప్పీ వాళ్ళ క్రౌడ్కి చాలా ఫేమస్, అందరూ చదివే మ్యాగజైన్ ఒకటి ఉందన్నమాట. దాని పేరు వచ్చేసి ద ఈస్ట్ విలేజ్ అదర్ అని. సో ఆ పత్రికలో కూడా ఫ్రంట్ పేజ్ మొత్తం నింపేశారనమాట, పెద్ద ఫోటో వేశారు, పెద్ద టైటిల్ వేశారు, హెడ్లైన్స్ ఏమంటే సేవ్ ఎర్త్ నౌ. సో వెంటనే ఇంకా దాని లోపల సెంటర్ పేజ్లో ఫుల్ డీటెయిల్గా రాశారనమాట అసలు ఈ ప్రోగ్రామ్ ఏదైతే చేశారో స్వామీజీ నిన్న పార్క్లో, టాంకిన్సన్ స్క్వేర్ పార్క్లో. సో వెంటనే రవీంద్ర స్వరూప్ ప్రభు తీసుకొని వచ్చి ప్రభుపాదకి చూపించారు. సో ప్రభుపాద్ ఏంటో చదువు అని. సో వాళ్ళు చదువుతున్నారు. సో అక్కడ ఈ సేవ్ ఎర్త్ నౌ అని ఎందుకు రాశారు అంటే, ఏమో ఈ హిప్పీ న్యూస్ పేపర్ వీళ్ళది, దాని అర్థం ఏంటో తెలియదు, కానీ మనము ప్రభుపాద్ ద్వారా అవును మనం ఈ యొక్క పృథ్వీని రక్షిస్తున్నాము ఈ యొక్క హరే కృష్ణ సంకీర్తనం చేసి అని చెప్తారనమాట. ఆర్టికల్ ముఖ్య అంశం ఏంటంటే ఎన్నో కథలు రాస్తారు అందులో, ఎన్నో విషయాలు రాసిన తర్వాత, కానీ ఆ హిప్పీ లాంగ్వేజ్ హిప్పీ స్టైల్లో రాసినా కానీ ఫైనల్గా కంక్లూషన్ సారాంశం ఏంటంటే, శ్రీలా ప్రభుపాద వారు స్వామీజీ వారు ఒక్కరే ఈ అమెరికాకు వచ్చి ఇక్కడున్న హిప్పీలు ఇటువంటి రకరకాల మత్తు పదార్థాలు సేవించి ఇటువంటి వారికి కూడా వారు భగవంతుడు ఉన్నాడు, భగవత్ సాక్షాత్కారం ఎలా జరగాలి అనే విషయాన్ని నేర్పించారు. ఈ హరే కృష్ణ కీర్తనం అనేది ఎంతో మధురమైనది అనే విషయాన్ని వాళ్ళకి అర్థమయ్యే విధంగా వాళ్ళకు బోధించే గొప్ప ప్రయత్నం చేయడమే కాకుండా వాళ్ళందరినీ ఒప్పించి వాళ్ళందరినీ కూడా హరే కృష్ణ కీర్తనంలోకి వాళ్ళని ముంచేశారు అందులో అనేసి ఇలా గుణగానం చేశారన్నమాట. ప్రభుపాల్ వారు అన్నారు, చాలా బాగా రాశారు వాళ్ళు, మంచి పని మంచి చేశారు, మీ ఆర్టికల్ ఈ పేపర్ ఆర్టికల్ని భద్రంగా మీరు ఉంచండి. ఇంకా అందులో రాశారనమాట, ఇలా వీళ్ళు కీర్తన చేస్తారు, ఇక్కడ రెగ్యులర్గా క్లాసెస్ జరుగుతాయి, ఇక్కడ వీళ్ళ అడ్రస్ అన్ని విషయాలు అందులో రాసేసారనమాట పేపర్లో. సో ఈ విధంగా ప్రభుపాల్ వారు అన్నారు, దీన్ని భద్రంగా మీరు ఈ పేపర్ని దాచిపెట్టండి, చాలా మంచి ఇంపార్టెంట్ ఆర్టికల్ అని. సో నెక్స్ట్ అక్టోబర్ 12వ రోజు, ఆ రోజు ఏంటంటే అప్పటికి ఒక లా, కాలిఫోర్నియా వాళ్ళు లా తీశారనమాట, ఈ యొక్క ఎల్ఎస్డి అనే మత్తు పదార్థాన్ని మనం గ్రహించకూడదు అనే విషయం పైన ఒక ర్యాలీ తీయాలనేసి. ఆ ర్యాలీ పేరు లవ్ పీజెంట్ ర్యాలీ, అంటే మనం ఇలా ప్రేమ శాంతి వీటిని పంచాలి, అంతేగాని ఈ డ్రగ్స్ కాదు అని, దానికోసమని ర్యాలీ తీశారు. ఈ డ్రగ్స్ది యొక్క చట్టంతో మనకేం పని లేదు, కానీ మన భక్తులందరూ అదే ఒక మంచి అవకాశం అనేసి ప్రభుపాల్ వారి అనుమతి తీసుకొని
అందులో హరినామ సంకీర్తనం చేసుకోవడానికి అనేసి వెళ్ళారు. సో అది కూడా వాళ్ళందరూ కూడా ఆ ర్యాలీ కూడా అక్కడే అనమాట, టాంకిన్సన్ స్క్వేర్ పార్క్లోనే చేశారు. అదే ప్రదేశంలో కొన్ని రోజుల క్రితమే అక్కడే వీళ్ళు హరినామ సంకీర్తనం చేశారు. సో మన భక్తులు కొంతమంది అక్కడికి వెళ్ళారనమాట, ప్రభుపాద శిష్యులు వెళ్ళి అక్కడ చూశారు. అక్కడ అందరూ ర్యాలీ అనేసి ఎంతోమంది వందలాది మంది వచ్చేసారనమాట ఆ ర్యాలీలో పాల్గొనడానికి. కానీ ర్యాలీలో ఎవడు ఏం చేయట్లేదు, అందరు నించొని ఉన్నారు. ఎవరికి అర్థం కావట్లేదు ఏం చేయాలి ఇక్కడ, ఇది లవ్ పీజెంట్ ర్యాలీ అన్నారు, ఏం చేయాలో ఎవరికి తెలియదు. సో మన భక్తులకు తెలుసు ఏం చేయాలో. సో సెంటర్లోకి వెళ్ళిపోయి సెంటర్ స్పాట్కి వెళ్ళేసి కీర్తన స్టార్ట్ చేస్తారు. వెంటనే హరే కృష్ణ కీర్తన, డ్యాన్సింగ్ కీర్తన స్టార్ట్ చేస్తారు. మెల్లిమెల్లి అక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఓహో మనం కూడా ఇదే, వాళ్ళు ఆకర్షితులైపోయారు కీర్తనకి. ఇంకా వాళ్ళకి ఏం చేయాలో కూడా తెలియదు, ఇక్కడ వాళ్ళు చేస్తున్నారు ఇదే చేయాలనేసి అందరూ కూడా మెల్లిగా ఒకరు జాయిన్ అయిపోయారు. అక్కడున్న వాళ్ళందరూ కూడా వందలాది మంది హరే కృష్ణ కీర్తనలో మునిగిపోయి డ్యాన్సింగ్ కీర్తన చేస్తున్నారనమాట. తద్వారా అది ఆగట్లేదనమాట. మొత్తం సాయంత్రం అయిపోయి ఇంకా సూర్యాస్తం అయిపోయింది, దాని కారణంగా ఇంకా ఆపేయాల్సి వచ్చింది కీర్తన. ఆపేసి ఇంక వాళ్ళు ఎంతో రెట్టింపు ఉత్సాహంతో ఇప్పుడు మొదటిసారి ఇలా ఇంత పెద్ద ఎత్తున వందలాది మందిని హరే కృష్ణ కీర్తనలో ముంచేశారన్నమాట భక్తులందరూ. ఆ యొక్క దాని రుచి చూపించారు అందరికీ. సో వాళ్ళందరూ ఎంతో ఆనందంతో ఈ విషయం ప్రభుపాల్ వారికి తెలియజేయాలనేసి ఉత్సాహంతో వెంటనే తిరిగి వచ్చిన తర్వాత స్టోర్ ఫ్రెండ్కి ప్రభుపాల్ వారి రూమ్కి వెళ్ళిపోయారు. సో ప్రభుపాల్ వారు చెప్పారు, ఎంత బాగా జరిగింది కీర్తన ఈరోజు, వందలాది మంది ఈరోజు నృత్యం చేశారు హరే కృష్ణ కీర్తనకి పార్క్లో. సో ఫెంటాస్టిక్ అని చెప్తున్నారు అన్నమాట ప్రభుపాల్ వారు, చాలా బాగా జరిగిందని. సో ప్రభుపాల్ వారి యొక్క ముఖాన్ని, ఒక్కొక్కరి ముఖాన్ని చూస్తున్నారు, ఎంతో ఆనందం. అంటే ఈరోజు వాళ్ళు హరే కృష్ణ సంకీర్తనం చేశారు, సంకీర్తన ప్రచారం చేయడం ద్వారా వీరికి ఎంత ఆనందం కలిగిందో, ఆనందాన్ని చూసి ప్రభుపాల్ వారు అంటారు వాళ్ళకి, ఇట్ ఈస్ అప్ టు యూ టు స్ప్రెడ్ దిస్ చాంటింగ్. ఐఎమ్ అన్ ఓల్డ్ మ్యాన్, యు ఆర్ యంగ్ అండ్ యూ కెన్ డూ ఇట్. ఏమంటారు ఆయన ప్రభుపాల్ వారు ఆయనకి, ఇప్పుడు ఇది మీ బాధ్యత, ఇంకా ఈ యొక్క హరే కృష్ణ కీర్తనను వ్యాపింపజేయడం. నేను ఒక ముసలి వాడిని ఇప్పుడు, కానీ మీరు యవ్వన వయసులో ఉన్నారు, సో మీరు ఇది సాధించగలరు, చేయగలరు అని. సో వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు ప్రభుపాల్ వారు. సో ఈ ర్యాలీలో ఇలా కీర్తన జరిగింది, ఇదంతా విషయం కూడా మళ్ళీ నెక్స్ట్ రోజు విలేజ్ వాయిస్ అనే ఒక పత్రికలో కూడా 4 ఫోటోలు వేసి మళ్ళీ ఒక ఆర్టికల్ వచ్చిందనమాట. ప్రభుపాల్ వారు చూపించారు ఆనందంగా. సో ఇలా ప్రచారం అనేది పెరుగుతూ పోతుందన్నమాట. మళ్ళీ అక్టోబర్ 18 ఇంకో నెక్స్ట్ సండే అనమాట. ఆ రోజు కూడా మళ్ళీ అలాగే టాంకిన్సన్ స్క్వేర్ పార్క్ వెళ్ళారు. సో ఇప్పుడు సండే హరినామ సంకీర్తనం అనమాట టాంకిన్సన్ స్క్వేర్ పార్క్లో జరగడం మొదలైంది. సో ఈ సండే రోజు కూడా అలా మొదటిసారి జరిగినట్టుగానే అదే ఎత్తున ఇంకా ఈసారి ఏ అడ్డంకులు లేకుండా అందరూ కూడా ఇంకా ఉత్సాహంగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా హరే కృష్ణ సంకీర్తనలో పాల్గొన్నారు. సో ఇలా ఈసారి ఇంకా కొంతమంది కొత్త వాళ్ళు, ప్రతిసారి కొంతమంది కొత్త వాళ్ళు యుక్తమవుతున్నారు, కానీ ఇందులో ఒక 3 గురించి చెప్తారు. వాళ్ళ గురించి మనం చర్చించుకుందామంట. సో ఆ రోజు కూడా వచ్చిన వాళ్ళు ఒక ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే బాబ్ కోరెన్స్. ఈ బాబ్ కోరెన్స్ అనే అతను తన వైఫ్, భార్య, ఇంకా తనకు ఒక 2 ఏళ్ల వయసు పిల్లవాడు ఉన్నాడు, వాళ్ళతో పాటు ఫ్యామిలీతో కలిసి స్వామీజీని చూద్దామని, ఈ హరే కృష్ణ వాళ్ళని కలుద్దామని, కీర్తన చూద్దామనే ఉద్దేశంతోనే అక్కడికి చేరుకున్నారు. ఎందుకంటే ఆయనకు ఎప్పటి నుంచో ఆయన ఒక సమాజ సేవ, ఏదో వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఏదో సేవ చేస్తున్నాడు, ఆయన జాబ్ చేస్తున్నాడు. కానీ దాని ద్వారా ఆయనకి ఎప్పుడూ ఒక సంతృప్తి కలగలేదన్నమాట. ఈయన ఎంత సేవ చేసినా ఎవ్వరూ పరివర్తన చెందట్లేదు. మన జీవితంలో ఇంకా ఏదో ఉన్నతమైన విషయం మనం సాధించాలి, తెలుసుకోవాలి జీవితం గురించి అనే ఒక తపన, ఒక ఆలోచన ఉందన్నమాట ఆయన మనసులో. అదే ఉద్దేశంతో ఆయన ఒకసారి తిరుగుతూ ఉన్నాడు, వెతుకుతూ ఉన్నాడు. ఒకసారి జాబ్కి వెళ్ళేటప్పుడు కూడా ఈ స్టోర్ ఫ్రంట్, స్వామీజీ అంటే ప్రభుపాల్ వారి స్టోర్ ఫ్రంట్ని చూశారు బయట నుంచి. కానీ అక్కడ లోపల చూస్తే ఎవరు లేరు, ఖాళీ రూమ్ ఉంది. అప్పుడు మధ్యాహ్నం ఎప్పుడు ఆయన జాబ్కి వెళ్ళే సమయంలో దారిలో. సో ఆయన చూశాడు అక్కడ లోపల ఒక మ్యాట్స్ తప్ప ఏం లేవు. ఇంకా బుక్ ఒకటి పైన అక్కడ షెల్ఫ్లో ఉంది, చూశారు, అదేదో భాగవతం బుక్ ఉంది. అక్కడ చూసి తర్వాత ఒకతను కలిసి, రండి ఇక్కడ జపం చేయండి అంటే, ఇదేదో బుద్ధిస్ట్ వాళ్ళ ఉన్నారేమో అనుకొని, ఇదేదో బుద్ధిజంతో నాకు అవసరం లేదు, నేను బుద్ధిస్ట్గా అవ్వడానికి నాకు ఇంట్రెస్ట్ లేదన్నట్టుగా వెళ్ళిపోయారనమాట. ఆయన ఇంట్రెస్ట్ చూపించలేదు అప్పుడు. కానీ ఇక్కడ ఈ ద ఈస్ట్ విలేజ్ అదర్లో ఎప్పుడైతే ఈ ఆర్టికల్ చదివారో, ఆ ఆర్టికల్ ఈయన కూడా చదివాడు అనమాట, న్యూస్ పేపర్ ఆర్టికల్ చదివిన తర్వాత, దాని తర్వాత నాకు ఆసక్తి పెరిగిపోయింది. ఈ హరే కృష్ణ కీర్తన ఏంటి, వీళ్ళు ఈ స్వామీజీ ఎవరు, ఈయనను కలవాలి. వీళ్ళు మళ్ళీ నెక్స్ట్ సండే కూడా ప్రోగ్రామ్ చేస్తుండొచ్చు. ఇంకా మళ్ళీ కొన్ని రోజులు అయితే వింటర్ వచ్చేస్తుంది, అంటే
చలికాలం వచ్చేస్తుంది, మళ్ళీ ఇప్పుడు ఇలా కీర్తన చేస్తారో లేదో, ఇది లాస్ట్ అవ్వచ్చు, తప్పకుండా కలవాలి వెళ్ళి సండే రోజు అనేసి నిశ్చయించుకొని ఈరోజు వచ్చాడనమాట. సో అతను కూడా కీర్తనలో పాల్గొన్నాడు ముఖ్యంగా. తర్వాత దీని తర్వాత కీర్తన తర్వాత తప్పకుండా వెళ్ళి ఆ స్టోర్ ఫ్రంట్లో ఎక్కడైతే క్లాసెస్ జరుగుతాయో తప్పకుండా క్లాసెస్లో పాల్గొనాలని నిర్ణయించుకున్నాడు ఈ కీర్తనలో పాల్గొన్న తర్వాత. ఇంకొకరు అలాగే ఆ కీర్తనకు చేరుకుంది ఎవరు అంటే జూడీ అనే ఒక అమ్మాయి. సో ఆమె ఇంకా స్టూడెంటే, కాలేజ్లో చదువుకుంటుంది. ఆర్ట్ ఇంకా హిస్టరీ ఆమె సబ్జెక్ట్ అనమాట. సో ఆమె ఏంటంటే ఎల్ఎస్డి అనే మత్తు పదార్థం బాగా సేవిస్తుందన్నమాట, ఆమెకు అలవాటు. ఆమె ఆ ఎల్ఎస్డి మత్తులో నేనే భగవంతుణ్ణి అంతర్యామి అని ఊహించుకొని మత్తులో తిరుగుతుందన్నమాట. సో అలా ఊహించుకునేది. సో అదే ఉద్దేశం, అంటే ఆధ్యాత్మికతను తెలుసుకోవడం ఉద్దేశంతో. సో వాళ్ళ తండ్రితో ఒకరోజు గొడవపడి బాగా ఎల్ఎస్డి మత్తు పదార్థాన్ని తీసుకొని తన ఒక స్నేహితురాలని కలవడానికి అనేసి అమ్మాయి బయలుదేరుతుందన్నమాట, జూడియా. సో అలా వెళ్ళేటప్పుడు దారిలో ఈ పార్క్ తగులుతుంది. పార్క్లో చూస్తుంది వీళ్ళందరూ ఏదో కీర్తన చేస్తున్నారు, నృత్యం చేస్తున్నారని వెళ్ళేసి ఆమె కూడా పాల్గొంటుంది ఆ కీర్తనలో. దాని తర్వాత ఎంతో ఆకర్షితురాలైపోతుంది ఆ కీర్తనలో. అలా కానీ ఆ కీర్తనలో అదే భావన ఎల్ఎస్డి మత్తులోనే చేస్తుందన్నమాట. సో ఆ కీర్తనలో ఎవరో ఆమెకి చేతిలో పాంప్లెట్ పెట్టారనమాట. అలా పాంప్లెట్లు పెట్టి అంతే పాంప్లెట్లో రాస్తుందన్నమాట, అదే మన అడ్వర్టైజ్మెంటు. దాని తర్వాత ఈ యొక్క ప్రోగ్రామ్ కీర్తన అయిపోయిన తర్వాత అందరు తిరిగి వెళ్ళిపోతుంటే నువ్వు కూడా వస్తావా మాతో పాటు, మేము స్టోర్ ఫ్రంట్కి వెళ్తాను స్వామీజీతో పాటు వస్తావా అంటే ఆమె కూడా సరే నేను వస్తాను అనేసి ఆమె కూడా వెళ్ళిపోయింది అనమాట స్వామీజీతో పాటు స్టోర్ ఫ్రంట్కి. సో ఆ విధంగా ఇంకొకరు అక్కడ వచ్చింది ఎవరు అంటే డాన్ క్లార్క్. ఆయన కూడా తన భార్యతో పాటు అక్కడ చేరుకున్నారు. ఆయన ఒక ఫిల్మ్ మేకర్ అనమాట. ఆయన ఫిల్మ్ మేకర్లో ఫిల్మ్స్ చేయడంలో పార్టిసిపేట్ చేయడం అనేది చేస్తుంటారు. ఆయన కొంచెం బుద్ధిజంలో ఆయనకు కొంచెం ఇంట్రెస్ట్ ఉందన్నమాట, బుద్ధిజం పైన, బౌద్ధ మతం పైన. అందులోంచి కొన్ని విషయాలు ఆయన తెలుసుకున్నాడు. తెలుసుకుంది ఏంటంటే అంతా శూన్యం, ఈ జగతమంతా శూన్యం, ఈ శూన్యమే సర్వం అనే విషయాన్ని అతను మతిలో పెట్టుకొని తిరుగుతున్నాడు అనమాట, శూన్యవాదాన్ని. సో ఇతను కూడా ఈస్ట్ విలేజ్ అదర్ అనే న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్ని ఈయన కూడా చదివాడు అనమాట. చదివిన తర్వాత ఈయనకు కూడా ఈ స్వామీజీ ఎవరు, ఈయనను కలుసుకోవాలి అనే ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చాడు పార్క్లోకి. అక్కడ కీర్తన చూసి అందులో పాల్గొనడమే కాకుండా ఆయన నృత్యం కూడా చేశాడు. ఆయన భార్య చూసి ఆశ్చర్యపోయింది, నా భర్త ఎప్పుడు మొహమాట పడేవాడు, ఇలా పబ్లిక్లో నృత్యం చేస్తున్నాడు ఇక్కడ. సో ఆయన కూడా ఈ యొక్క స్వామీజీని తప్పకుండా క్లాసెస్ అటెండ్ అవ్వాలి, కలవాలి తర్వాత వెళ్ళి స్టోర్ ఫ్రంట్లో అని నిర్ణయించుకున్నాడు ఆ ప్రోగ్రాం తర్వాత. సో ఈ విధంగా కొత్త వాళ్ళు మళ్ళీ కలుస్తున్నారు, యుక్తమవుతున్నారు ఈ కృష్ణ చైతన్యంలోకి. సో ఇందులో ముఖ్యంగా ఇక్కడ మనం ఈ ముగ్గురు గురించి చూసాం కదా. సో ఈ జూడీ అలా వెంటనే ఆ ప్రోగ్రాం తర్వాత ఆమె అందరితో పాటు స్టోర్ ఫ్రంట్కి వెళ్ళిపోయింది. దాని తర్వాత చూసింది అక్కడ ప్రభుపాల్ వారు అపార్ట్మెంట్కి కూడా వెళ్ళిపోయింది, పైకి చూసింది అక్కడ ప్రభుపాల్ వారు. వెంటనే వెళ్ళి అక్కడ ప్రణామాలు చేసుకున్నారు చైతన్య మహాప్రభు ఉన్న పిక్చర్కి. ఆమెకు అర్థం కాలేదు, ఆమె అనుకుంది ఈ ప్రభుపాల్ వారు స్వామీజీ నేలకే ప్రణామం చేస్తున్నారేమో అనుకుంది. దాని తర్వాత ప్రభుపాల్ వారు లోపలికి వెళ్ళి కూర్చున్నారు, అందరూ కూడా అక్కడికి వెళ్ళి కూర్చున్నారు, ఆమె కూడా వెళ్ళి కూర్చుంది. సో ప్రభుపాల్ ఆమెను అడిగారు, నీకు బాగా నచ్చింది హరే కృష్ణ కీర్తన అంటే నాకు బాగా నచ్చిందని చెప్పింది. సో దాని తర్వాత మరి మీ ఇల్లు ఎక్కడ అంటే పక్క దగ్గరలోనే మీ ఇల్లు ఉందా అంటే అవునవును స్వామీజీ దగ్గరలోనే మా ఇల్లు. ఇంకా ఆమెకు ఎల్ఎస్డి మత్తులోనే ఉందన్నమాట. తర్వాత ఆమెకు అర్థమైంది, అరే మా ఇల్లు దగ్గరలో లేదు, మా ఇంటి నుంచి ఈ స్థలంకి రావడానికి 1.5 గంట పడుతుంది నాకు అని. 1.5 గంట దూరం వాళ్ళ ఇల్లు అక్కడ నుంచి. కానీ ఇప్పుడు స్వామీజీ చెప్పేసింది అనమాట నేను దగ్గరలోనే ఉన్నాను ఆ సమయంలో. సో ప్రభుపాల్ గారు అన్నారు, మేము అరే దగ్గరలోనే ఉంటే మరి మేము ఇక్కడ పొద్దున సాయంత్రం మాకు ప్రోగ్రామ్స్ జరుగుతాయి, కీర్తన ప్రవచనం అవన్నీ కూడా, నువ్వు పొద్దున సాయంత్రం ప్రోగ్రాంలో పాల్గొని వచ్చి అంటే ఆమె సరే స్వామీజీ నేను వచ్చేస్తానని. దాని తర్వాత ఆమెకు అర్థమైంది చాలా దూరం ఉంటానని. సో నేను ఇక్కడే ఉంటానని అడిగితే అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు అన్నారు, లేదు ఇక్కడ రాత్రి ఉండడానికి కుదరదు, నువ్వు ఇంటికి వెళ్ళిపోవని. సో ఆమె ఇంటికి వెళ్ళిపోయింది. కానీ ఆమెకు దృఢ సంకల్పం అనమాట, ఎలాగైనా సరే నేను వెళ్ళి అటెండ్ అవుతాను పొద్దున సాయంత్రం ప్రోగ్రామ్. సో పొద్దున మార్నింగ్ ప్రోగ్రామ్కి రావాలంటే అక్కడ ఆమె పొద్దున్నే 5కి బయలుదేరాలి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. సో 5కి ఆమె బయలుదేరేది. వాళ్ళ ఇంట్లో అమ్మ నాన్న కూడా ఆమెని వద్దనేవారు, అయినా కానీ వాళ్ళ అమ్మ నాన్న కూడా వద్దని కూడా పొద్దున సాయంత్రం ప్రతిరోజు అటెండ్ అయ్యేది. హరే కృష్ణ మహామంత్రం జపం చేయడం కూడా స్టార్ట్ చేసేసింది అనమాట. ఇప్పుడు బాబు కూడా ఇంకా డాన్ కూడా వీళ్ళిద్దరు కూడా రెగ్యులర్గా స్టోర్ ఫ్రంట్కి వచ్చి క్లాసెస్ అటెండ్ అవ్వడం స్టార్ట్ చేసేసారు. హరే కృష్ణ మహామంత్రం జపం చేయడం కూడా స్టార్ట్ చేసేసారు. ఈ బాబు వీళ్ళిద్దరూ కూడా పదారమాలలు కూడా చేస్తున్నారు. బాబు అనే అతను ఆయన భాగవతాన్ని తీసుకొని తన ఇంట్లో
చదువుకోవడం, జపం చేయడం, ఒక చిన్న ఆల్టర్ కూడా చేసుకొని అక్కడ భాగవతాన్ని పెట్టి అక్కడ జపం చేసుకోవడం ఇలా స్టార్ట్ చేసేసారనమాట. సీరియస్గా ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. సో అలా కొన్ని రోజులు జరిగిన తర్వాత శిల ప్రభుపాల్ వారు తెలుసుకొని ఈమె జూడీ అనే ఆమె ఆర్ట్ స్టూడెంటు, అంటే ఆర్టిస్టు, పెయింటింగ్ వేయగలదని, నువ్వు పెయింటింగ్ వేయమని చెప్పారు. ఆమెకు ఒక పని చెప్పారు, సేవ ఇచ్చారు. సో సరే అనేసి క్యాన్వాస్ తీసుకొని ఏం పెయింటింగ్ వేయాలి ప్రభుపాల్ స్వామీజీ అంటే, ప్రభుపాల్ ద్వారా ఆమెకి తన గురు మహారాజ్ అయిన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ యొక్క చిన్న ఆయన దగ్గర ఫోటో ఉంది, అది ఇచ్చారనమాట. ఇచ్చి ఎలా ఫోటో ఉందో అలా చేయమని పెయింటింగ్, ఇంకా అలా తిలకం, ఇంకా ఎలా కంటిమాల, ఇంకా పూలహారం ఎలా ఉందో అలా మొత్తం ఎలా చేయాలో పెయింటింగ్ అంతా వర్ణించారు ఆమెకి. సో అలా డాన్ ఆయన కూడా చెప్తాడనమాట, నేను వచ్చాను ఒకసారి క్లాస్లో చూశాను. ఆయన కొంచెం ఆర్టిస్ట్ కదా, ఆయన ఫిల్మ్లో పనిచేస్తూ ఉంటాడు కాబట్టి ఆయనకి ప్రభుపాల్ వారు ఏ చేసినా కొంచెం స్పెషల్గా అనిపించేది అనమాట. సో ఒకసారి బ్రహ్మానంద్ వచ్చి ఒకసారి అడుగుతాడు ప్రభుపాల్ వారిని 50 సెంట్స్ 50 సెంట్లు కావాలని. సో ప్రభుపాల్ వారు ఆయన పర్స్లో ఒక పాకెట్ లాంటిది ఉంటుంది, అందులో ఓపెన్ చేసి ఎంతో స్టైల్గా అంటే ఒక ఇస్తారనమాట ఆయనకి చేతిలో. 50 సెంట్స్ ఇచ్చే విధానం కూడా ఆయన ఆకర్షితుడైపోతాడు ప్రభుపాల్ వారు. సో ప్రభుపాల్ వారి పట్ల డాన్ కూడా చాలా ఆకర్షితుడైపోతాడు. సో దాని తర్వాత ప్రభుపాల్ వారు ఒక 2 వారాల తర్వాత దీక్ష ఇస్తున్నారు అనే విషయాన్ని తెలుసుకుంటారు. సో బాబ్ అనుకుంటాడు, నేను దీక్ష తీసుకుందాం అనుకుంటున్నాను కానీ నేను ఇంకా సిగరెట్ మానేయలేదే అని ఆలోచిస్తున్నాడు. 16 మాలలు అయితే జపం చేస్తున్నాడు కానీ సిగరెట్ ఇంకా మానలేదు. సో జూడీ కూడా దీక్ష తీసుకోవాలనుకుంటుందనే విషయాన్ని తెలుసుకొని జూడీని అడుగుతాడు. జూడీ అంటుందా, నేను దీక్ష తీసుకుంటాను అంటే మరి నీకు కూడా డ్రగ్స్ అవి తీసుకునేదాన్ని కదా అంటే, అవును ఇప్పుడు నేను అన్ని మధు పదార్థాలు అన్నీ వదిలేస్తాను, నాకేం అవసరం లేదు, నేను ఓన్లీ జపం చేస్తాను, అన్ని నియమాలు పాటిస్తాను అని నిర్ణయించుకున్నాను నేను. సో బాబు అనుకుంటాడు, సరే ఈమె వదిలేస్తా అంటుంది కదా, నేను కూడా వదిలేస్తాను అని ఆయన కూడా దీక్ష తీసుకుందామని నిర్ణయించుకుంటాడు. ఇప్పుడు మరి ప్రభుపాల్ వారు నన్ను స్వీకరిస్తారా లేదా అని సందేహం ఉందన్నమాట బాబుకి. సో వెళ్ళి ప్రభుపాల్ని అడుగుదామనేసి బాగా ప్రిపేర్ చేసుకుంటాడు మైండ్లో, ఏమేమి చెప్పాలి ప్రభుపాల్ వారికి, ఏం మాట్లాడాలని. సో ఆలోచించుకొని బాగా ఏమేమి చెప్పాలో ఆలోచించుకొని మొత్తం ప్రభుపాల్ వారి దగ్గరికి రూమ్కి వెళ్ళి ప్రభుపాల్ వారికి ప్రణామం చేసి ఇలా అడుగుతారు, స్వామీజీ నన్ను మీరు శిష్యుడిగా స్వీకరిస్తారా? దాని తర్వాత ఇంకా చెప్పాలనుకుంటున్నాడు, మీ దగ్గర నుంచి నేను కృష్ణ చైతన్యాన్ని నేర్చుకోవాలనుకుంటున్నాను ఇంకా వగేరా వగేరా. సో కానీ ఫస్ట్ సెంటెన్స్ చెప్పగానే ప్రభుపాల్ వారు తప్పకుండా మిమ్మల్ని నేను శిష్యుడిగా స్వీకరిస్తానని బాబు కనిస్తారు. సో వెంటనే బాబు ఎంతో ఆనందంతో ప్రణామాలు ధన్యవాదాలు చెప్పుకొని అక్కడి నుంచి తిరిగి వచ్చేస్తారు కిందికి. సో అలా ప్రభుపాల్ వారు ఆయనకి దీక్ష ఇచ్చేస్తానంటున్నారనేసి వెంటనే 2 వారాల తర్వాత జూడీ కూడా నేను కూడా ప్రభుపాల్ వారిని వెళ్ళి అడుగుతానని ఆమె కూడా వెళ్ళిపోతుంది పైకి, రూమ్కి వెళ్ళి అడుగుతుంది అనమాట, ప్రభుపాల్ స్వామీజీ నేను కూడా మీ శిష్యురాలను అవ్వాలనుకుంటున్నారు, నాకు కూడా మీరు దీక్ష ఇస్తారు అని. సో స్వామీజీ అంటారు, నీకు 4 నియమాలు అంటే తెలుసా అని. ఆమె అంటుంది, నాకు తెలుసు అని. మరి 4 నియమాలు పాటిస్తావా అంటే నేను పాటిస్తాను. 16 మాలలు జపం చేస్తాను అంటే నేను జపం చేస్తాను 16 మాలలు. సరే నీకు కూడా నేను దీక్ష ఇచ్చేస్తాను 2 వారాల తర్వాత అని ప్రభుపాల్ వారు చెప్పేస్తారు. సో ఆమె కూడా ఆనందంతో వచ్చేస్తుంది. సో డాన్ వచ్చేసి ఇంకా కొన్ని రోజుల తర్వాత అనేసి కొంచెం ఆలోచిస్తాం అనేసి ఇంకా దాన్ని పెండింగ్లో పెట్టేశాడనమాట. ఇంకా డాన్ ఇంకా బాబు ఇద్దరు భార్యలు కూడా అంతగా వారికి ఇష్టం లేదు దీక్ష తీసుకోవడం అనేది వీళ్ళు. ఎనీవే బాబ్ది అయితే దీక్ష అయిపోతుంది. నెక్స్ట్ 2 వారాల తర్వాత మళ్ళీ దీక్షిస్తారు ప్రభుపాల్ వారు. అందులో బాబ్ దీక్ష అయిపోతుంది, ఆయన పేరు వచ్చేసి రూపానుగా. నెక్స్ట్ జూడీ, ఆమె పేరు వచ్చేసి జదురాణి మాతాజీ. సో జదురాణి, సో ఆమెకి జదురాణి అని పేరు ఇస్తారు, బాబుకి రూపానుగా అని పేరు ఇస్తారనమాట. ఈ విధంగా వాళ్ళు దీక్షిత శిష్యులు అయిపోయారు. సో చూసారు ఎంత ఫాస్ట్గా జరిగిపోయిందో. ఈ యొక్క 2 నెలలు సెప్టెంబర్ అక్టోబర్ మాసంలో ఏం జరిగిందో మనం చర్చించుకున్నాం. 2 నెలల్లో ఎన్నో విషయాలు జరిపాయి. హరినామ సంకీర్తనం, ఇంకా దీక్ష, 2 సార్లు దీక్ష జరిగిపోయింది మధ్యలో, రాధాష్టమి రోజు ఇంకొకటి వీళ్ళిద్దరికి కూడా ఇంకో రోజు. సో ఇలా ఎన్నో విషయాలు, ఇంకా అద్భుతమైన విషయాలు మనము వచ్చే అధ్యాయంలో వచ్చే క్లాస్లో చర్చించుకుందామంట. అప్పటి వరకు సెలవు. మీ అందరికీ ధన్యవాదాలు ఎంతో ఓపికగా విన్నందుకు. శిల ప్రభుపాద్ की जय. ग्रंथराज श्रीमद् भागवतम की जय. संवेद गौर भक्त वृंद की जय. निताय गौर सीतनाथ प्रेमानंदे हरि हरि बोल.